ఈరోజు నేను చెప్పే ఫిజిక్స్ క్లాసెస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి యూనిట్స్ అండి. నేనే కాదు, ఎవరైనా సరే ప్రపంచంలో మీరు ఫిజిక్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు చెప్పేది యూనిట్స్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్. అయితే మరి యూనిట్ అంటే ఏంటండి? సో యూనిట్స్ అనేవి ఎందుకు మనం యూజ్ చేస్తాం? యూనిట్ అనేది ఒక స్టాండర్డ్. ఇప్పుడు యూనిట్కి మెజర్మెంట్కి తేడా ఏం లేదండి, రెండు ఒకటే, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో యూనిట్ అనేది ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అంటారు. అయితే ఎందుకు ఈ మెజర్మెంట్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని కొలవడానికి. ఇప్పుడు సపోజు ఒక మనిషిని అడిగితే 7 అడుగులు ఉన్నాడురా అంటారు, 6 అడుగులు ఉన్నాడురా అని చెప్తాడు. అంటే ఏదైనా ఒక నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని యూనిట్ అంటారండి. ఏదైనా ఒక నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని యూనిట్ అంటారు. సో వెన్ వి ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ అంటాం. ఏదైనా ఇప్పుడు సపోజు ఒక నెంబర్లో చెప్పామండి, ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఓకే, ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటండి? క్వాంటిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను యూనిట్ కోసం హిస్టరీ చెప్తున్నాను, యూనిట్ కోసం చిన్న డెఫినేషన్ చెప్తున్నాను. ఏదైనా ఒక నెంబర్లో కానీ మనం చెప్పినట్లయితే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయిరా అంటే నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయని చెప్పాను? 3 యాపిల్స్ ఉన్నాయని చెప్పాను. అంటే దాని అర్థం 3 యాపిల్స్ అని నాకు ఎలా అంటే నెంబరింగ్ కదా. అలాగే నువ్వు ఎంత దూరం నడిచావురా అంటాం, నేను 5 కిలోమీటర్స్ నడిచానురా అని చెప్తాను. అంటే 5 కిలోమీటర్స్ నేను నడిచానురా అని చెప్పడానికి నేను ఇక్కడ ఒక నెంబర్ని యూజ్ చేశాను. అంటే నేను ఒక 5 కిలోమీటర్స్ నడిచాను అని చెప్పడానికి ఒక నెంబర్ని యూజ్ చేసుకున్నాను, అలాగే ఒక యూనిట్ని యూజ్ చేసుకున్నాను. మీకు అర్థమైందండి? అయితే క్వాంటిటీలో చాలా టైప్స్ క్వాంటిటీస్ ఉంటాయి. క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్. ఓకే, అర్థమవుతుంది కదండి నేను చెప్పింది? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాన్ని మీకు పర్సనల్గా లేదంటే ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. క్వాంటిటీస్ ఆర్ 2 టైప్స్. అయితే వన్ ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ డిరైవ్డ్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీ ఇంకొకటి వచ్చేసి డిరైవ్డ్ అంటారు. అయితే దీన్నే మనం ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ క్వాంటిటీ, లేదు అంటే దీన్ని ఇంకో విధంగా అనొచ్చు, యూనిట్. ఏమనొచ్చు? యూనిట్. ఓకేనా? యూనిట్కి సంబంధించింది. అయితే ఈ క్వాంటిటీని మనం యూనిట్ అంటాం, యూనిట్లో చెప్తాం. దీన్నే మనం ఏంటంటే యూనిట్స్ ఆల్సో 2 టైప్స్. రెండు ఒకటేనండి, ఫండమెంటల్ యూనిట్, డిరైవ్డ్ యూనిట్. యూనిట్స్ ఆర్ 2 టైప్స్ ఆర్ క్వాంటిటీస్ ఆర్ 2 టైప్స్. ఏంటవి? ఫండమెంటల్ యూనిట్, డిరైవ్డ్ యూనిట్. మరి ఏంటి ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫండమెంటల్ యూనిట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు బేసిక్ మాట, అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి దేని మీద డిపెండ్ అవ్వలేని వాటిని యొక్క యూనిట్సే ఫండమెంటల్ యూనిట్స్ మాట. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ది అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మాట. అంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వలేని క్వాంటిటీస్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఎగ్జాంపుల్ చెప్పగానే మీకు ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉందండి. లెంత్ ఇప్పుడు నీ పొడుగు ఉంది. ఇప్పుడు దాన్ని ఎటు నుంచైనా డిరైవ్ చేసాం మనం, దేని నుంచైనా తీసుకొచ్చామా? లెంత్ని కనిపెట్టామా? లేదు, కనిపెట్టలేదు. పొడవు అనేది, లెంత్ అనేది ఎప్పుడు ఒకటే, అది ఎంతైనా ఉన్నాయి. ఓకేనా? అలాగే బరువునంటే మనం మాస్ అంటాం. ఇప్పుడు నీ బరువు ఉంది. ఇప్పుడు మాస్ అనేది ఏంటి? మాస్ అనేది ఒక ఫండమెంటల్ యూనిట్ అన్నమాట. దాన్ని మనం ఏటు చేయం, ప్రతిదానికి మాస్ ఉంటుంది. సృష్టిలో ఉండే ప్రతిదానికి మాస్ ఉంటుంది, లెంత్ ఉంటుంది. ఓకేనా? అలాగే టైం ఇవన్నీ యూనివర్స్లోని వాటంతట అవే వచ్చినవండి. అందుకే వీటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. అంటే బేసిక్ యూనిట్స్ అని కూడా అంటారు, బేస్ అంటారు. అసలు ఫండమెంటల్ అంటే అర్థం ఏంటండి? భాష బేస్ అనే అర్థం. బేసిక్ మాట, మినిమం బేస్. అర్థమైందండి? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు మనకి ఇప్పుడు స్లాబ్ ఎలాగో, ఒక పునాదులు ఎలాగో మనకి బేస్, అలాగా ఫిజిక్స్కి లెంత్, మాస్, టైము, అలాగే ఇంకా చెప్పాలి అంటే టెంపరేచర్, వేడి, ఓకే, టెంపరేచర్, అలాగే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్, ఇంకా చెప్పాలి అంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఇవన్నీ కూడా మనకి ఏంటండి? ఫండమెంటల్ యూనిట్స్ మాట. ఇవన్నీ కూడా ఏంటి? ఫండమెంటల్ యూనిట్స్ మాట. సో ఇంకా చెప్పాలని చూడండి, 1 2 3 4 5 6. ఇంకా తర్వాత లూమినస్ ఇంటెన్సిటీ అంటారు. అంటే లైట్కి సంబంధించి మనకి
లూమినస్ ఇంటెన్సిటీ. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, కెమిస్ట్రీలో మనకు వస్తుంది ఇది. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఒక పదార్థంలోని ఒక ద్రవంలోని ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓకే, ఇలా చెప్పేది మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. మరి ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ కూడా మనకేంటంటే ఫండమెంటల్ యూనిట్స్ అంట. మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటని చెప్పాను నేను, ద క్వాంటిటీస్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. దీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అర్థమైందండి? సో లెంత్ అయినా, మాస్ అయినా, టైం అయినా, టెంపరేచర్ అయినా, ఏదైనా సరే దేని మీద కూడా డిపెండ్ అవ్వదన్నమాట. మరి డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి? సో డిరైవ్డ్ యూనిట్స్ అంటే మనకి అంటే ఒక ఈక్వేషన్ నుంచి మనం డిరైవ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ కాకుండా ఉంటాయన్నమాట. ఫండమెంటల్ యూనిట్స్ కానివే డిరైవ్డ్ యూనిట్స్. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్స్ ఉంది, ఒక బలాన్ని అప్లై చేస్తాం, ఫోర్స్ అనేది ఒక డిరైవ్డ్ యూనిట్, ఓకేనా? అలాగే ప్రెషర్ ఉంది. సో రెండు క్వాంటిటీస్ని తీసుకొని డిపెండ్ అయ్యి మనం అది చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫోర్స్ ఉంది, అలాగే మనం అప్లై చేసిన ఫోర్స్ ఆ బరువు. అలాగే ఇప్పుడు ప్రెషర్ ఉంది, మనం అప్లై చేసిన ప్రెషరు అదే ఫోర్సు పర్ ఏరియా. అలాగే వాల్యూమ్ ఉంటుంది, ఓకేనా, వాల్యూమ్. అలాగే ఎనర్జీ, ఓకే. సో ఈ విధంగా అన్నమాట ఇవన్నీ కూడా ఏంటి, డిరైవ్డ్ యూనిట్స్ అని మనం చెప్పచ్చు, ఓకేనా. సో ఇందులోని ఫోర్స్ ఇప్పుడు ప్రతిదానికి 2 క్వాంటిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎలా బిహేవ్ చేస్తుందంటే ముఖ్యంగా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నేను 2 టాపిక్స్ కోసం చెప్పాలి. ఒకటి స్కేలార్ కోసం చెప్పాలండి, ఒకటి స్కేలార్ క్వాంటిటీ, ఇంకోటి వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లోని మోస్ట్ రిపీటెడ్, ఎగ్జామ్లోనే కాదు అసలు మనకి ఫిజిక్స్లోనే చాలా ఇంపార్టెంట్. మరి ఈ రెండిట్లకి తేడా ఏంటో ఒకసారి మనం చూసేద్దాం, ఓకేనా. సో స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ నేను సింపుల్గా చెప్తానండి, డెఫినేషన్ కోసం అని కాదు, నేను మీకు కాన్సెప్ట్ వస్తే చాలు. సో నేను మీకు ఈ వీడియోస్ కూడా చేస్తుంది, అందుకే మీకు కాన్సెప్ట్ నాలెడ్జ్ని పెంచడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ మీరు డెఫినేషన్లో చదవడం వద్దండి. సో సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక ఏగ ఉందండి, ఏముంది, ఒక ఏగ ఉంది, దీనికి రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈగ డైలీ లైఫ్లో ఎలా వెళ్తుంది జిజు అని ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ఈగ ఏ డైరెక్షన్లో వెళ్ళిందంటే ఏమని చెప్తారు మీరు? ఈగ ఏ డైరెక్షన్లో వెళ్ళిందంటే ఏమని చెప్తారు? దీనికంటే ఒక పర్టికులర్ డైరెక్షనే లేదు, ఎలా పడితే అలా వెళ్తుంది అంటే. సో ఈగకి ఏంటి, డైరెక్షన్ లేదు, దెర్ ఈస్ నో డైరెక్షన్, దీనికి డైరెక్షన్ లేదు. కానీ ఈగ కదులుతుందే అంటే దానికంటే ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, అంటే ముందుకు వెళ్ళి కదులుతుంది అంటే దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది. బట్ ఈగ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, సరదాగా చెప్తున్నానండి, మ్యాగ్నిట్యూడ్. ఫ్లై హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే కదులుతుంది కదా, ముందుకు వెళ్తుంది, తిరుగుతుంది, అన్ని చోట్లకు వెళ్తుంది. కానీ ఈగకి ఏం లేదు, ఇక్కడ డైరెక్షన్ లేదు. సో ఇటువంటి వాటినే మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఐ హోప్ మీ అందరికీ బుర్ర వెలిగింది అనుకుంటున్నాను. స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉండదు, కానీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే కదులుతుంది. అర్థమైందండి మీకు? సో డైరెక్షన్ ఉండదు కానీ కదులుతుంది, అది మాట. మరి వెక్టర్ క్వాంటిటీ వచ్చేసరికి సింపుల్ అండి, సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు మీద ఒక కారు వెళ్తుందండి, ఒక కారు వెళ్ళి సో ఇప్పుడు ఈ కారు ఉంది, ఈ కారు ఒక హైవే రోడ్లో వెళ్తుంది. హైవే రోడ్లో వెళ్ళినప్పుడు చూడండి, సో ముందుకు స్ట్రైట్గా వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ కారుకి ఏముంది, ఈ కార్ హ్యాస్ సమ్ డైరెక్షన్, ఇట్ హ్యాస్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఇది కార్ కదులుతుంది కదా, ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, కదులుతుంది కాబట్టి అది కూడా ఎలాగా ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది కదా. సో ఆ విధంగానే వెక్టార్ క్వాంటిటీ అంటన్నమాట.
ఇప్పుడు చెప్పండి, నాకు డెఫినేషన్ అవసరం దీనికి. స్కేలార్ క్వాంటిటీ అంటే దెర్ ఈజ్ నో డైరెక్షన్ అండ్ ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అటువంటి వాటిని మనం ఏమంటాం? స్కేలార్ క్వాంటిటీ అంటాం. మరి వెక్టర్ క్వాంటిటీ అంటే ఏమంటాం? ఏదైనా సరే ఒక వస్తువు అయినా, మనిషి అయినా, ఆబ్జెక్ట్ అయినా మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తే అండ్ అలాగే అది కదులుతుంటే దాన్ని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకేమైనా ఉన్నాయా స్కేలారు వెక్టార్లో? ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చండి. ఎందుకంటే స్కేలార్కి వచ్చేసరికి మనం ఏమని చెప్పచ్చు? ఇందాక ఫ్లై చెప్పాను కదా. మరి మన యూనిట్స్ ప్రకారంగా మనం స్కేలార్లో ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసరికి డిస్టెన్స్ అండి. నెంబర్ 1 వచ్చేసరికి డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఇలాగెళ్ళి వచ్చాను అనుకోండి, నాకంటే ఒక డైరెక్షన్ ఉందా? అంటే మా ఇంటికి నేను అడ్డుగట్లు ఇలా వెళ్తున్నానండి, ఇలా వెళ్ళాను, మా ఇంటికి ఇక్కడికి చేరుకున్నాను నేను. ఇప్పుడు నాకు చెప్పండి, నేనైతే మా ఇంటికి వెళ్ళడానికి నాకు 3 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడు నేను 3 కిలోమీటర్స్ వెళ్ళాను, డిస్టెన్స్ చెప్తున్నాను, కానీ దాన్ని నేను స్కేలార్ క్వాంటిటీ వెక్టర్ క్వాంటిటీ అంటే ఏం చెప్తాను? నాకంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? లేదు. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పుకోవచ్చు. మరి వెక్టార్కి వచ్చేసరికి ఎలా చెప్తాం? మనం వెక్టార్లోకి వచ్చేసరికి ఏం చెప్తాం? వెక్టార్లోకి వచ్చేసరికి మనం దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటాము. మరి డిస్ప్లేస్మెంట్లో మనం ఎలాగ వెళ్తాం? ఇప్పుడు సపోజు ఇలా ఉన్నది, ఓకే, ఇలా ఉంది. సో ఇక్కడ మా ఇల్లు ఉందనుకుందాం, నేను ఇక్కడ ఉన్నాను, ఓకేనా, నేను ఇక్కడ ఉన్నాను. సో ఇప్పుడు ఇందాక డిస్టెన్స్లో చెప్పినట్లు దీన్ని కూడా ఒకసారి నీట్గా డ్రా చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సేమ్ దారి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మా ఇల్లు ఎక్కడుంది? మా ఇల్లు ఇక్కడ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం 2 కిలోమీటర్సు, ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 3 కిలోమీటర్సు, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 2 కిలోమీటర్సు, ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 3 కిలోమీటర్సు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోజు మా ఇంటికి వెళ్ళడానికి నాకు ఇదొక 2 కిలోమీటర్సు, ఇదొక 3 కిలోమీటర్సు. మొత్తం నాకు ఎంత టైం పడుతుంది? ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్. టోటల్ డిస్టెన్స్ ఎంత పడింది నాకు ఇక్కడ? 5 కిలోమీటర్స్ పడింది, అంతేనా? 5 కిలోమీటర్స్ పడింది. ఇప్పుడు సేమ్ 2 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటుంది, 3 కిలోమీటర్స్ ఉంటుంది, ఓకేనా. కానీ నేనేం చేస్తాను? ఇలా వెళ్తుంటే నాకు దూరం అవుతుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అన్నమాట, ఓకేనా. ఈ రూట్లో వెళ్ళిపోతాను. అంటే ఈ రూట్ని మనం ఏమంటాం? షార్ట్ కట్ అంటాం. అందుకే మనం ఫిజిక్స్లో దీన్ని ఏమంటారంటే షార్టెస్ట్ పాత్ అంటారు. షార్టెస్ట్ పాత్ అంటే దారి, షార్టెస్ట్ అంటే చిన్న దారి. అంటే ఇది మొత్తం వెళ్ళకుండా షార్ట్ కట్లో మా ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదా, గమనించారా మీరు? పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదా. సో దట్స్ వై డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఫిజిక్స్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి మన డైలీ లైఫ్లోనే ఫిజిక్స్ ఉంటుందండి. ఎవ్రీడే మనం చేస్తున్న పనుల్లో కూడా ఫిజిక్స్ యాడ్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇలా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇంకా నేను పేర్లు చెప్పేస్తుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది, ఓకేనా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద వెక్టర్ క్వాంటిటీ. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ అండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా. స్పీడ్ అనేది ఎక్కువగా అడిగాడు మనల్ని. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలార్ క్వాంటిటీ? ఇప్పుడు ఇందాకలే చెప్పాను, ఒక ఏగ ఉంది, జీ అనుకుంటూ తిరిగేస్తుంది. దానికి ఏంటి? దానికి పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, ఇలా తిరిగేస్తుంది. మనం అంటాం, అరే బాబు ఏగేంట్రా బాబు అంత స్పీడ్గా తిరుగుతుంది అంటే, ఏగ స్పీడ్గా తిరుగుతుందా అంటాం. కానీ అరే ఏగ నార్త్లో తిరుగుతుందిరా, వెస్ట్లో తిరుగుతుందిరా అని మనం చెప్పం కదా. సో అందుకనే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మనం డైరెక్షన్ చెప్పం కానీ స్పీడ్ కోసం మాట్లాడతాం. అంటే కదులుతుందని చెప్తాం, మూవ్ అవుతుందని చెప్తాం, ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందిరా, అంత స్పీడ్గా మూవ్ అవుతుందిరా అని. కానీ మరి వెక్టార్లోకి వచ్చేసరికి ఏంటి? ఇక్కడ వెలాసిటీ సేమ్ అండి. స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఒకటే.
కాకపోతే మనం ఎందుకు క్వశ్చన్స్లో వెలాసిటీ అని చెప్తామంటే ఏ కార్ వాజ్ మూవింగ్ ఆన్ ఏ హైవే అని చెప్తాం. ఏ కార్ వాజ్ మూవింగ్ ఆన్ ఏ హైవే అన్నామంటే హైవే అనేది మనకు స్ట్రెయిట్ రోడ్డు ఉంటుంది. ఆ స్ట్రెయిట్ రోడ్డు అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనం వెలాసిటీ అని చెప్తాం అక్కడ. ద ట్రైన్ స్పీడ్ ఏ కార్ స్పీడ్ అన్నాం అనుకోండి, స్పీడ్ అంటే అక్కడ డైరెక్షన్ అక్కడ మెన్షన్ చేయలేనట్లేదు అని అర్థం. క్వశ్చన్లో స్పీడ్ ఉందంటే డైరెక్షన్ అవసరం లేదని అర్థం, డైరెక్షన్ కూడా మెన్షన్ చేయలేదు. కానీ వెలాసిటీ అని మెన్షన్ చేశాడంటే దాని అర్థం వెక్టార్ క్వాంటిటీ అదొక పర్టికులర్ డైరెక్షన్లో బండి మూవ్ అవుతుందని దాని అర్థం అన్నమాట. అర్థమైందండి? సో వెలాసిటీ మాట. మరి వెలాసిటీ అంటే ఏంటి? పర్టికులర్ డైరెక్షన్. ఇందాక లేసిన బొమ్మే సేమ్ వస్తుంది, మళ్ళీని ఒక కారు బొమ్మ వస్తుంది అంతే. ఓకేనా? ఒక కారు వస్తుంది. ఓకేనా? ఒక కారు ఒక డైరెక్షన్లోని మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. అర్థమవుతుందండి క్లాసు? సో మీకు కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ తెలపండి, ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి నాకు కొంచెం బూస్ట్ని ఇస్తాయి. సో ఇంకా ఉన్నాయండి స్కేలార్ వెక్టారు. ఇంకా మీరు చూడాలంటే ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి. ముందు ఇవి తెలుసుకుంటేనే మనకి తర్వాత వచ్చే యూనిట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఇంకేం చెప్పచ్చు స్కేలార్ క్వాంటిటీ అంటే? డిస్టెన్స్ అయిపోయింది, స్పీడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం అండి. నెక్స్ట్ వచ్చేసరికి టైం. మీరు అనొచ్చు టైం ఏంటి బ్రో అనేసి. టైం అనేది కూడా మనకి స్కేలార్ క్వాంటిటీ అండి. దీనికి పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏమి ఉండదు, మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే. టైం. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసరికి ఇంపార్టెంట్ పవర్ అండి. ఓకే, పవర్ ఏంటి? పవర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ క్వశ్చన్స్లో నేను చెప్పానండి, పవర్ కోసం చెప్పాను, వర్క్ బై టైం అని చెప్పేసి. యాక్చువల్గా పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం ఫార్ములా వచ్చేసి. ఏంటి వర్క్ డన్ బై టైం అంటే? వర్క్ డన్ అంటే ఎంత అయితే పని చేసావో, ఎంత టైంకి చేసావో చెప్పేదాన్నే పవర్ అంటారన్నమాట. ఈ పవర్కి కూడా మనకి డైరెక్షన్ ఉంటుందా? వాడు ఏ డైరెక్షన్లో పని చేశారని ఉండదు కదా. సో పవర్ కూడా మనకి ఇక్కడ ఎక్కడికి వస్తుంది? స్కేలార్ క్వాంటిటీలోకే వస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ పవర్ లాగే సేమ్ ఇది కూడా చెప్పొచ్చు స్కేలార్ క్వాంటిటీ అని. ఏంటి? ఎనర్జీ. ఏమని చెప్పచ్చు? ఎనర్జీ. అలాగే ఇంకేం చెప్పచ్చు? ఎనర్జీ అంటే మరి ఎనర్జీ అంటే ఒక డైరెక్షన్ అంటూ ఉండదు కదా. ఓకేనా? సో ఎనర్జీకి కూడా డైరెక్షన్ ఉండదు, పవర్కి డైరెక్షన్ ఉండదు, టైంకి డైరెక్షన్ ఉండదు. అలాగే వాల్యూమ్ అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా వాటర్ వేసామనుకోండి, అది అన్ని డైరెక్షన్లోకి వెళ్తుంది, దానికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. అంతేనా? తర్వాత వాల్యూమ్ అనే కాదు, ఈవెన్ వాల్యూమ్ అండ్ డెన్సిటీ ఆల్సో. డెన్సిటీకి కూడా మనకి ఇక్కడ డైరెక్షను ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రెషర్. మరి ఏంటి సార్ ప్రెషర్కి డైరెక్షన్ ఉండదు అంటే? ప్రెషర్కి కూడా డైరెక్షన్ ఉండదండి. ప్రెషర్ ఎప్పుడు కూడా ఎంటైర్ బాడీ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ పాయింట్లో వెళ్ళింది అనుకోండి, దానికి ప్రెషర్ అని చెప్తాం. ఇప్పుడు సపోజు ఒక అబ్బాయి ఒక డబ్బా ఉందండి, ఇప్పుడు ఒక మంచం ఉంది, ఒక మంచం మీద ఒక పర్సన్ ఇలా పడుకున్నాడు. ఇప్పుడు పడుకుంటే వీడి యొక్క బరువు ఈ మంచం మొత్తం మీద వెళ్తుందన్నమాట. ఈ మంచం మొత్తం మీద వెళ్తుంది అంటే ప్రెషర్ అనేది ఒక ఆబ్జెక్ట్ మొత్తం మీద యాక్ట్ అవుతుంది. కానీ ఆ ప్రెషర్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ అని మనం చెప్పాం. అందుకే మీరు చూడండి, ప్రెషర్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం, బట్ ఇక్కడ వెక్టార్ క్వాంటిటీలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఫోర్స్ అని చెప్తాం. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు సార్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్ ఉందండి, ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఒక పర్సన్ ఏంటంటే ముందుకు తొయ్యాలనుకుంటున్నాడు. ఓకే, ముందుకి పుష్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఈ బాక్స్ మీద మీరు గమనించినట్లయితే ఈ మనిషి ఒక పర్టికులర్ పాయింట్లో ఒక పర్టికులర్ డైరెక్షన్లో ముందుకు తోస్తున్నాడు అనమాట. అందుకే ఫోర్స్కి డైరెక్షన్ ఉంది కాబట్టి దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. ప్రెషర్కి డైరెక్షన్ ఉండదు. ప్రెషర్ నువ్వు ఎక్కడ అప్లై అవుతుందిరా అంటే ఎక్కడని చెప్తావు? ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా, ఈ పాయింట్ అని చెప్తావా? అలా చెప్పలేమే. సో ఆ విధంగా ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ అంటాం, ప్రెషర్ అనేది వెక్టార్ క్వాంటిటీ అంటాము. ఓకేనా? ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా స్కేలార్ క్వాంటిటీలోని ఇంకేమైనా మిస్ చేశానా? ఎనర్జీ చెప్పాను, పవర్ చెప్పాను, టైం చెప్పాను, స్పీడ్ చెప్పాను, వాల్యూమ్, డెన్సిటీ, ప్రెషర్, ఇంకా వర్క్ కూడా చెప్పాను కదండి. పనికి ఏమైనా డైరెక్షన్ ఉంటుందా? పని ఎలాగైనా చేయొచ్చు, ఆ పనికి డైరెక్షన్ అంటూ ఉండదు, మనం పని చేయడమే ఉంటుంది, అంటే కదలడం మాత్రమే ఉంటుంది. సో అది కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ కూడా స్కేలార్ క్వాంటిటీ అనండి. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా మనకి ఏంటి ఇక్కడ
స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా, స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా స్కేలార్ క్వాంటిటీ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే టెంపరేచర్. ఎలక్ట్రిక్ కరెంట్ నేను ఎందుకు చెప్పాను, ఇప్పుడు వైర్లోని పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్, ఇప్పుడు పాజిటివ్ కదలలే అనుకోండి, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూనే ఉంటాయి ఛార్జెస్. మీకు తెలుసా ఛార్జ్, అండ్ అందుకే ఛార్జ్ కూడా మనం చెప్పొచ్చు. అడుగుతాడు ఛార్జ్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టర్ అని. ఛార్జ్ అంటే లోపల పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా, అందులో నెగిటివ్ ఛార్జ్ ఎలా పడితే అలా ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక వైర్ ఉందండి, ఇలాగా ఒక వైర్ ఉందా, ఈ వైర్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఎలా పడితే అలా కదులుతూ ఉంటాయి దీని లోపల, దానికంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. అందుకే ఛార్జ్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పొచ్చు. సో ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసరికి మనకి కరెంటు వైర్స్లోని వెళ్తున్నప్పుడు మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు. సో అలాగా అంటే ఒక పర్టికులర్ పాయింట్ని బట్టి ఏదైనా అబ్జర్వేషన్ అండి. ఫిజిక్స్ అంటే మీకు అసలు నేను మీనింగ్ చెప్పలేదు. ఫిజిక్స్ అంటే ఏంటి, అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్. అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టికల్లో పెడతాం అన్నమాట, దాని మీద డిస్కవర్ చేస్తాం. సో అది ఛార్జ్ అన్నమాట. సో ఇంకేమైనా ఇంకా ఇంపార్టెంట్గా ఏమైనా వదిలేసానా స్కేలార్ క్వాంటిటీలో ఇంకా చెప్పాలి అంటే ఇంపార్టెంట్గా టెంపరేచర్ అండి. ఇది మర్చిపోయాను నేను, టెంపరేచర్ అస్సలు ఒక్కటి వదలట్లేదండి, నేను మొత్తం అన్నీ చెప్తున్నాను. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ టెంపరేచర్లో స్కేల్స్ ఉంటాయి, కెల్విన్ స్కేల్ అని. ఇవన్నీ ఏంటి, టెంపరేచర్ దేనికి యూజ్ చేస్తారు, టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్. ఈ టెంపరేచర్ దేనికి యూజ్ చేస్తారు, హాట్ అండ్ కోల్డ్. సో ఇందులో కెల్విన్ అని, తర్వాత డిగ్రీ సెల్సియస్ అని, డిగ్రీ ఫారెన్హీట్ అని, ఇలాంటి స్కేల్స్ ఉంటాయి అన్నమాట టెంపరేచర్లో. ఇది ఏంటి, వేడి మరియు చల్లదనాన్ని ఎంత టెంపరేచర్ ఉందో మనకు ఒక స్కేల్లా చెప్తుంది అన్నమాట. ఓకేనా. సో అలాగే స్పెసిఫిక్ హీట్. ఓకే, స్పెసిఫిక్ హీట్ అంటారు. స్పెసిఫిక్ హీట్ ఏదైతే హీట్ని రెసిస్టెంట్ అంటే ఆపుతుందో, హీట్ ఎక్కువగా గెయిన్ చేసుకోదో దానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటారు. ఏదైతే హీట్ని త్వరగా తీసేసుకుంటుందో దానికి స్పెసిఫిక్ హీట్ తక్కువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ ఉంది, వుడ్ ఉంది. ఇప్పుడు ఐరన్ రాడ్కి, ఇప్పుడు సపోజ్ ఒక ఐరన్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్ ఇది ఐరన్ అనుకుందాం, తర్వాత ఇది ఒక వుడెన్ బ్రిక్ అనుకుందాం, వుడ్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండిట్లోని ఎవరికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉందంటే ఎవరని చెప్తారు, ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అంటే ఏమని చెప్పాను, హీటు తక్కువ తీసుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఎండలో పెట్టినప్పుడు ఏది తొందరగా హీట్ ఎక్కుతుంది, ఇది తొందరగా హీట్ ఎక్కుతుంది, అంటే ఇట్ గెయిన్స్ హీట్ మోర్ కదా. ఇప్పుడు ఈ హీట్ని తొందరగా ఐరన్ రాడ్ తీసుకుంటుంది కాబట్టి సో దీనికి స్పెసిఫిక్ హీట్ అనేది ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది మీరు వుడ్కి చూసినట్లయితే దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎలా ఉంటుంది కంపేరింగ్ టు ఐరన్ రాడ్, దీనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వేడెక్కినప్పుడు మనకంటూ టోటల్ ఏరియా మీద రియాక్ట్ అవుతుంది, డైరెక్షన్ ఉండదు కాబట్టి దీన్ని కూడా మనం స్కేలార్ క్వాంటిటీ అంటాము. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్, ఇది కూడా చెప్దాం అనుకున్నాను, 13th వన్ మాస్ అంటే బరువు. ఓకేనా, బరువు అంటే మీరు అనొచ్చు సార్ కేజీలు కదా అంటారని. కేజీ అనేది యూనిట్ అండి, యాక్చువల్గా మనం క్వాంటిటీలో చెప్పేది మాస్ అంటారు. ఓకేనా, ఈ మాస్ యొక్కనే దీన్నే మనం గ్రాము, కేజీ, మిల్లీగ్రాము, ఓకేనా, టన్నులు, సో ఈ విధంగా చెప్తాం అన్నమాట. మాస్ అనేది ఒక క్వాంటిటీ, ఇది కూడా ఒక స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్పచ్చు. ఓకేనా. సో తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది మీకు ఆడియో సౌండ్ ఉంది కదండి, సౌండ్ లెసన్లో వస్తుంది ఇది. ఫ్రీక్వెన్సీ అంటే చూడండి మనకి ఇలా వేవ్స్ వెళ్తూ ఉంటాయి ఇలాగన, ఇది ఏంటి ఫ్రీక్వెన్సీ, పర్టికులర్ డైరెక్షన్ ఉండదు. సో అందుకే ఇది కూడా స్కేలార్ క్వాంటిటీలోకి వస్తుంది. చూసారా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ బేసిక్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే యూనిట్స్, ఇవన్నీ కూడా ఇన్ని ఉన్నాయి స్కేలార్లో. మరి అదే సార్ వెక్టార్లో మరి మీరు చెప్పింది ఏం చెప్పాను, ఇక్కడ చూడండి వెక్టార్లో డిస్ప్లేస్మెంట్ చెప్పాను, వెలాసిటీ చెప్పాను, ఫోర్స్ చెప్పాను. మరి ఇంక లేవా, వెక్టార్లో లేవా ఏంటి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ మనం నించున్న పొజిషన్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు వెక్టార్ క్వాంటిటీ. పొజిషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక పొజిషన్లో ఉంది అని చెప్పడానికి, ఒక పర్సన్ ఒక ఫేస్ చేస్తున్నాడు, ఒక పొజిషన్ని చెప్పడాన్ని కూడా వెక్టార్ క్వాంటిటీ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే యాక్సిలరేషన్, అలాగే ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ చూసినట్లయితే మీరు, యాక్సిలరేషన్ అనేది ఏంటి లేదండి, ఇదొక రేట్ అట్ విచ్ ఆబ్జెక్ట్ వెలాసిటీ చేంజెస్ ఓవర్ టైం.
అంటే ఇప్పుడు సపోజ్ బండిలో యాక్సిలరేషన్ ఇస్తారు కదా మీరు, మనం ఎప్పుడు కూడా యాక్సిలరేషన్ స్పీడ్ అనేది ఒకేలా ఉంటుందా? ఒకసారి మనం స్పీడ్గా వెళ్తాం, ఒకసారి స్లోగా వెళ్తాం. అంటే వెలాసిటీ అనేది ఇక్కడ ఏమవుతుందండి, ఇప్పుడు సపోజ్ రోడ్లో వెళ్తున్నప్పుడు పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం. డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అక్కడ వెలాసిటీ ఏమవుతుందండి, టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. టైం టు టైం ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్ వాట్, ఇట్ కంటైన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో దట్స్ వై యాక్సిలరేషన్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అందుకే యాక్సిలరేషన్ ఈజ్ డినోటెడ్ బై ఏ అంటారు. ఏ అంటే యాక్సిలరేషన్, డెల్టా వి అంటారు. ఇక్కడ డెల్టా, దీన్ని డెల్టా అని పిలుస్తారండి. ఓకేనా, దీన్ని డెల్టా, ఈ సింబల్ని ఎప్పుడు కూడా ఏమని పిలుస్తారు, డెల్టా అని పిలుస్తారు. డెల్టా అంటే చేంజ్ అని అర్థం. ఓకేనా, డెల్టా అంటే ఏమర్థం అండి, చేంజ్. ఇప్పుడు సపోజ్ నేను డెల్టా టీ అని రాసాను అనుకోండి, టీ అంటే టెంపరేచర్ అని చెప్పాను అనుకోండి, డెల్టా టీ అని చూసారు అనుకోండి, అంటే టెంపరేచర్ చేంజ్ అయిపోతుందని అర్థం. అర్థమైందా మీకు? టెంపరేచర్ ఒకేలా లేదు, కాన్స్టెంట్గా లేదని అర్థం అన్నమాట. ఇప్పుడు డెల్టా వి బై టీ అని దీని ఫార్ములా రాస్తారన్నమాట. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం అని అర్థం అన్నమాట. టీ అంటే ఇక్కడ టైము. ఓకేనా, సో అందుకే యాక్సిలరేషన్ యొక్క ఎస్ఐ యూనిట్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటాయి. అదే మీరు ఇక్కడ స్పీడ్ చూసినట్లయితే మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అలాగే వెలాసిటీ కూడా మీకు ఎలా ఉంటుంది, మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ వెలాసిటీ ఉంది, వెలాసిటీ యొక్క యూనిట్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, ఎస్ఐ యూనిట్. ఓకేనా, ఎస్ఐ యూనిట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ అండి. సో ఏంటి సార్ వెయిట్ అన్నారు, మరి ఇందాక వచ్చి మాస్ అంటే బరువు అన్నారు కదా, అది ఇది ఒకటే కదా అంటే మాస్ వేరు, అలాగే మనకుండే వెయిట్ వేరండి. చాలా డిఫరెన్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటో కన్ఫ్యూజ్ అవుతారండి. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మాస్ అన్నాం అనుకోండి, మాస్ అంటే బరువు, నేను చెప్పింది రైటే. ఇప్పుడు సపోజు ఒక చెక్క ముక్క ఉందండి, ఒక వుడెన్ బ్లాక్ ఏదో ఉంది, ఒక వుడ్ ఉంది. సో ఈ వుడ్ అనేది మనకి నేను 5 కేజీలు అని చెప్పాను. ఇప్పుడు లేదంటే సపోజు దీన్ని ఒక 30 కేజీలు అని చెప్పాను. ఓకేనా, ఈ వుడెన్ బరువు చాలా బరువు 30 కేజీలు ఉందనుకుందాం. ఈ 30 కేజీలు నేను, ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే 30 కేజీలు అంటే మాస్ అండి. ఈ చెక్క యొక్క లోపడుండే ద్రవం అంటే లోపడుండే మ్యాటర్, ఓకేనా, మ్యాటర్ అంతా కలిపి మాస్ అంటాం మనం. మరి వెయిట్కి దీన్ని ఏమంటాం, ఇప్పుడు దీన్ని నువ్వు మోసావు అనుకోండి, ఇప్పుడు సపోజ్ దీన్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం, లిఫ్ట్ చేయాలనుకుంటే ఇది కిందకి పడిపోద్ది, అంటే కిందకి లాగేస్తుంది నేను, అంటే ఈ బరువు అనేది కిందకి పుష్ అవుతుంది. ఎందుకు పుష్ అవుతుంది ఈ బరువు అనేది, ఈ బరువు అనేది ఎందుకు పుష్ అవుతుంది, బికాస్ పైనుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందకు తోస్తుంది. మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను, భూమిలో ఉండే, మన భూమి మీద ఉండే ఏ వస్తువైనా సరే కిందకి ఎందుకు పడిపోతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందకు పడిపోతుంది. మరి అలాంటప్పుడు నువ్వు వెయిట్ను మోసినప్పుడు, మాస్ని పైకి లిఫ్ట్ చేసినప్పుడు నిన్ను కిందకు పుష్ చేసేది ఏంటి, గ్రావిటీ. సో ఆ గ్రావిటీతోటే చెప్పేదే ఈ వెయిట్. అందుకే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అంటారు. ఐ హోప్ అందరికి అర్థమైందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాస్ అనేది ఎప్పుడు కూడా ఒకటే. ఇప్పుడు సపోజ్ వెయిట్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండదండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు భూమి మీద ఎర్త్ మీద 30 కేజీలు అని చెప్పాను, ఎర్త్ మీద 30 కేజీలు అని చెప్పాను. అది నేను మూన్ పైన తీసుకెళ్తే, ఇదే దాన్ని మూన్ పైన తీసుకెళ్తే ఏమవుద్ది, 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటీ అయిపోతుంది. అప్పుడు 1/6 × 30 చేస్తే ఎంత, 5 కేజీలు ఉంటుంది. అంటే 5 కేజీల యొక్క బరువు ఉంటుంది. ఇప్పుడు వుడెన్ బరువు భూమి మీద 30 కేజీలు, సేమ్ మాసు, సేమ్ క్వాంటిటీ. చెక్క ఏమి ఇరిగిపోదు, చెక్క చిన్నదైపోదు, పెద్దదైపోదు. అదే చెక్క, అదే ముక్క మనకి భూమి మీద ఎంత అయితే ఉందో, ఓకే, మూన్ పైకి తీసుకెళ్ళినా నువ్వు అదే ఉంటుంది. మరి అక్కడ ఎందుకు నీకు తక్కువ బరువు అనిపిస్తుంది అంటే బికాజ్ ఆఫ్ గ్రావిటీ. మీకు అర్థమైందండి, బికాజ్ ఆఫ్ గ్రావిటీ వల్ల నువ్వు అక్కడ 5 కేజీల్లా ఫీల్ అవుతున్నావు. అక్కడ నువ్వే సరిగ్గా నడవలేవు, అక్కడ మనం పరిగెట్టలేము, గెంతుకుంటూ వెళ్ళాలి గాల్లో ఎగురుకుంటూ. అంటే అలాంటి గ్రావిటీలో ఇలాంటి వస్తువుని తీసుకెళ్తే అది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అందుకే మాస్ ఈజ్ సేమ్, ఓకేనా, ఇట్ ఈస్ సేమ్ ఎవ్రీవేర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీవేర్. బట్ వెయిట్ ఈజ్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ ది వెదర్ యు ఆర్ ఆన్ ద యూనివర్స్. నువ్వు జూపిటర్ మీద ఉన్నావా, చంద్రమండలం పైన ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఎక్కడ ఉన్నావో దాని మీద డిపెండ్ అయ్యి వెయిట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మాసు వెయిట్ అనేది ఒకటి కాదు. మాస్ అంటే మ్యాటర్ ఇన్ ద ఆబ్జెక్ట్, ఆ చెక్కలో ఉండే మ్యాటర్ మాస్. కానీ వెయిట్ అనేది అది కాదు. వెయిట్ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ. వెయిట్ ఆబ్జెక్ట్ మాస్ బై ది గ్రావిటీ.
దట్స్ వే దీని యొక్క న్యూటన్ మనం న్యూటన్స్తో కొలుస్తాం. ఓకేనా, సమ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, సో దీన్ని న్యూటన్. సో న్యూటన్స్ కోసం నేను చెప్తానండి. సో అది పెద్ద కాన్సెప్ట్ అది మనకి. ఓకేనా, సో మీరు చూసుకోవచ్చు ఎర్త్ మూన్ కూడా ఇద్దరికిద్దరు లాక్కుంటారు, పుల్ చేసుకుంటారు. పుల్ గ్రావిటీ, మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఎర్త్ అనేది మాస్లో పెద్దది, కాకపోతే మూన్ అనేది చాలా చిన్నది. అందుకే మూన్ పైన మనకి గ్రావిటేషనల్ మరి అనొచ్చు మీరు, మన భూమి మీద ఎందుకు అంత గ్రావిటేషన్ లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద వస్తువు ఉంటే అంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు చూడండి ఈ రెండు ఉన్నాయి, ఈ రెండిట్లో ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్ అనుకోండి. ఇప్పుడు ఎర్త్ పెద్ద మూన్ పెద్ద అంటే ఏమని చెప్తారు, ఎర్తే పెద్దది. కాబట్టి ఎక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ గ్రావిటీ ఎర్త్ పైన ఉంటుంది. ఎందుకంటే మోర్ మాస్ మోర్ గ్రావిటీ. అంటే ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ గ్రావిటీ. మూన్ యొక్క చిన్నది కాబట్టి, ఇది స్మాల్ కాబట్టి స్మాల్ గ్రావిటీ, లేదంటే లో గ్రావిటీ. బికాజ్ ఆఫ్ ఎందుకు స్మాల్ గ్రావిటీ, స్మాల్ మాస్ ఆర్ లో మాస్. అర్థమైందా? అందువల్లే మూన్ మన భూమి మీదకి పడిపోవట్లేదు, మన ఎర్త్ వెళ్ళి మూన్కి అట్రాక్ట్ అయిపోవట్లేదు. ఓకేనా, సో అందుకే మీకు చూసినట్లయితే ఇది కూడా ఆర్కే బీచ్ అయినా సరే, భీమిలి బీచ్ అయినా సరే, సముద్రంలో కెరటాలు టైడల్స్ రావడానికి కారణం గుర్తుపెట్టుకోండి. కాజ్ ఆఫ్ టైడల్స్ అంటే, టైడల్స్ అంటే కెరటాలు అని అర్థం. టైడల్స్ అంటే కెరటాలు, నాకు తెలుగులో పెద్దగా రాయడం రాదండి. కెరటాలు రావడానికి కారణం, కాజ్ ఆఫ్ టైడల్స్ ఈజ్ మూన్ గ్రావిటీ. ఈ మూన్ గ్రావిటీ వల్లే టైడల్స్ అనేవి వస్తున్నాయి మాట. చూడండి, ఒక పదానికి మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇదే ప్రాబ్లం అండి నాతోటి. ఏదైనా సరే ఒక సబ్స్క్రైబర్ చూస్తున్నాడంటే వాడికి డెప్త్లోకి అంటే ఇన్డెప్త్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే రేపు పొద్దున ఎటు నుంచి క్వశ్చన్ అడిగినా సరే వెయిట్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటో వాడు చెప్పేయాలన్నమాట. సో ఆ విధంగా వాడు చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చేశానండి. ఓకేనా, ఈ విధంగా చెప్తున్నాను కూడా. ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు. సో నేను టాపిక్ వైజ్ చెప్తాను. ఓకేనా, సో ఇంకా ఏమైనా ఉన్నాయా? వెయిట్ అయిపోయింది, ఫోర్స్ అయిపోయింది, యాక్సలరేషన్ అయిపోయింది, వెలాసిటీ అయిపోయింది, డిస్ప్లేస్మెంట్ అయిపోయింది. ఇంకా ఓకే, నెక్స్ట్ ఇది ఎన్నోదండి, ఇది 6th వన్ కదా. సో 7th వన్. ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఇంత డెప్త్ నాలెడ్జ్ నేను ఇంకా వెతకలేదు తెలుగులోనండి. నేను హిందీ అవన్నీ కంపేర్ చేసుకోండి, నేను అలాగే ఎవరిని కంపేర్ చేయను, తక్కువ చేయను, చెప్తారు. కానీ డెప్త్ నాలెడ్జ్ తోటి వివరించి మనకి అరటిపండు తొక్క తీసి ఒలిచినంత ఇదిగా నాకు తెలిసినంత వరకు చెప్పరు. సో నేను బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. సో ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బోర్గా ఫీల్ అవుతారు, మరి వాళ్ళ కోసం నేనైతే ఏం చేయలేను. ఓకే, బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మొమెంటం అండి. ఓకేనా, మొమెంటం. ఓకేనా, ఇది మీకు ఫోర్స్లో వస్తుంది. ఇది కూడా నెక్స్ట్ మొమెంటం ఒకటి, ఇంపల్స్ ఒకటి, ఇవన్నీ ఫోర్స్కి సంబంధించినవండి. ఓకేనా, ఫోర్స్లో నేను చెప్తాను. ఇంపల్స్ వచ్చేసి తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి లెసన్ కూడా ఉంటుంది దీని మీద. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెట్స్ మనం ఆడుకుంటాం కదా, దానికి ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ టు సౌత్ వెళ్తాయి అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అవుట్ సైడ్, ఇన్సైడ్ సౌత్ టు నార్త్ వెళ్తాయి. ఓకేనా, తర్వాత యాంగులర్ వెలాసిటీ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ ఓకే, యాంగిల్స్ ఉంటాయండి. ఆ యాంగిల్కి సంబంధించి వెలాసిటీలోని వెక్టార్స్ ఉంటాయి కదా, వెక్టార్స్ టైప్లో అన్నమాట. ఓకేనా, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇందాకలో ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాను, ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్. నేను చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇవి బేసిక్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. స్కేలార్ క్వాంటిటీకి, వెక్టార్ క్వాంటిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నేను మొత్తం నాకు తెలిసినంత వరకు గూగుల్లో యాక్చువల్లీ మీరు గూగుల్ని అడిగినా సరే ఇవే వస్తాయి నాకు తెలిసి మ్యాక్సిమంలో, ఎందుకంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ స్కేలర్ అండ్ వెక్టర్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం అన్నిటికీ నేను చేయడం జరిగింది. అన్నీ వివరించే చెప్పాను నేను. కొన్ని టాపిక్స్ నేను మీరు కంగారు పడద్దు, మొమెంటం, ఇంపల్స్ అవి చాలా లార్జ్ కాన్సెప్ట్స్ అన్నమాట, కొంచెం వివరంగా చేసి చెప్పాలి. సో అందుకే ఇక్కడ నేను క్వాంటిటీస్ కోసం నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు వాటిని నేను డెప్త్లోకి వెళ్ళట్లేదు, కొన్నిటిని పైన టచ్ చేసి వదిలేసాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం వేరే కాన్సెప్ట్ అంటే యూనిట్స్, ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎస్ఐ యూనిట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మనం
ఏంటి అసలు అవి, అందులో రకాలు ఏంటి, అసలు ఫిజికల్ క్వాంటిటీలో ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి, తర్వాత అందులో చూడండి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో 2 టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. అందులోని సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎస్ఐ యూనిట్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే మనకి కొన్ని యూనిట్స్, అదే నేను ఇంతకు ముందు వీడియో ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి అది చూసి ఇది చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది యూనిట్స్ అంటే ఏంటో. అయితే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సిస్టమ్స్ ఉంటాయి. కంప్లీట్ సెట్ ఆఫ్ కొన్ని యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ బేస్ యూనిట్స్, నేను ఫండమెంటల్ యూనిట్లో చెప్పాను అనమాట. బేస్ యూనిట్స్ ఉంటాయి, 7 రకాలు ఉంటాయి మొత్తం. అలాగే డిరైవ్డ్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్ అంటే మనం సొంతంగా తయారు చేసుకున్నవి, సో అంటే డిరైవ్డ్ యూనిట్స్ అన్నమాట. అలాగే బేస్ యూనిట్స్ ఉంటాయి, డిరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి. ఈ రెండు కలిపితేనే మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేది ఒక సెట్లా ఉంటుందన్నమాట. మరి ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి కొన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి ఎంకేఎస్. ఓకే, ఎంకేఎస్ సిస్టమ్ ఫస్ట్ వన్ చూడండి. ఓకేనా, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో సెకండ్ వన్ వచ్చేసరికి సిజిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్. ఓకేనా, ఇది టైప్ 2. ఓకేనా, టైప్ 3 వచ్చేసరికి ఎఫ్పిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్. ఓకే, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది అందరికీ తెలిసిందేనండి. సో దీన్నే ఎస్ఐ సిస్టమ్ అంటారు. ఓకే, ఎస్ఐ సిస్టమ్ అంటారు. ఓకేనా, సో సిమిలర్గా ఎంకేఎస్ ఎస్సీ అనేది మనకి సిమిలర్గా ఉంటుంది. సో నేను చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికోసం ఇప్పుడు ఈ 4 టాపిక్స్ అనేవి డీటెయిల్డ్గా మనం కవర్ చేద్దాం. అంటే డీటెయిల్గా కాకపోయినా పోనీ అట్లీస్ట్ మనం కాంపిటేటివ్కి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఏ విధంగా ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడో ఒకసారి చూద్దాము. అలాగే కాన్సెప్ట్ని కూడా క్లియర్ చేద్దాం. సో ఇప్పుడైతే ఫస్ట్ వన్ సైడ్ హెడ్డింగ్ పెట్టేద్దాం. ఏంటి, ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ వన్ సైడింగ్ పెడదాం. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్స్ విత్ ఎంకేఎస్ సిస్టమ్. సో ఎంకేఎస్ సిస్టమ్ అంటే ఏంటండి, ఫస్ట్ వన్ ఎం. ఇక్కడ ఎం అంటే ఏంటి, మీటర్. ఓకేనా, ఎం అంటే ఏంటండి, మీటర్. కే అంటే ఏమొస్తుంది ఇక్కడ, కిలోగ్రామ్. అలాగే ఎస్ అంటే సెకండ్. సో ఎంకేఎస్ సిస్టంలో మనకి ఇక్కడ ఎం లెటర్ అనేది ఇక్కడ ఏంటంటే మనకి ఇది మీటర్. ఓకేనా, కే అంటే కిలోగ్రామ్, కే అంటే ఏంటి, కిలోగ్రామ్. అలాగే ఎస్ అంటే ఏంటండి, సెకండ్. ఓకేనా, మరి ఈ యొక్క సిస్టమ్ అనేది దేనికి సంబంధించింది అంటే దేనికి యూజ్ చేస్తారు ఈ సిస్టమ్ని అంటే, ఈ సిస్టమ్ని ఇప్పుడు చూడండి. సపోజ్ ఇప్పుడు మీటర్ ఉంది, మీటర్ దేనికి యూజ్ చేస్తాం మనం, లెంత్కి యూజ్ చేస్తాం. ఏదైనా పొడుగును కొలవడానికి, ఏదైనా సరే లెంత్ని మనం కనిపెట్టడానికి లెంత్ యొక్క యూనిట్ మాట ఇది. ఇప్పుడు ఇవేంటి, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా యూనిట్స్. ఇప్పుడు ఇది ఒకటి పొడుగ్గా కొలిచి దాన్ని ఏం చెప్తాం, ఒరే ఇన్ని మీటర్లు ఉందరా అన్ని మీటర్లు ఉందరా అని చెప్తాం, ఒరే ఇది 10 మీటర్లు ఉందరా అని చెప్తాం. సో ఆ విధంగా మనం మీటర్ని లెంత్లో కొలుస్తాం అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, లెంత్ యొక్క యూనిట్ ఏంటి ఇక్కడ, మీటర్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇది చూడండి, కిలోగ్రామ్. కిలోగ్రామ్ అంటే ఏంటి, కిలోగ్రామ్ అనేది మాస్. నేను ఒకసారి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను మాస్ అంటే ఏంటో. మాస్ని కొలుస్తాం అన్నమాట. మాస్ అంటే మనకి బరువుని ఎందులో కొలుస్తామంటే యూనిట్ కిలోగ్రామ్స్లో కొలుస్తాము, గ్రామ్ ఆర్ కిలోగ్రామ్. ఓకేనా, కిలోగ్రామ్ మ్యాక్సిమం ఇందులోనే ఎంకేఎస్లో కిలోగ్రామ్లో కొలుస్తాం. అలాగే సెకండ్ అంటే చూడు, సెకండ్ అంటే ఏంటి, టైంని కొలుస్తాం. ఓకేనా, టైంని కొలుస్తాం, ఎన్ని సెకండ్లో జరిగింది, ఎంత టైంలో జరిగింది. సో ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని సెకండ్స్లో కొలుస్తాం అన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ ఎంకేఎస్ సిస్టమ్. అర్థమైందంటే ఎంకేఎస్ సిస్టమ్ అనేది సింపుల్, అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మనకి సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటండి, మనం ఏం చెప్పుకున్నాం అక్కడ, సిజిఎస్ సిస్టమ్. ఎంకేఎస్ సిస్టమ్ అయిపోయింది మనది. ఇప్పుడు సిజిఎస్ సిస్టమ్ చూద్దాం. సిజిఎస్లో ఇక్కడ సి అంటే సెంటీమీటర్. సి అంటే ఏంటి, సెంటీమీటర్. ఓకే, సెంటీమీటర్. ఓకేనా, మరి జీ అంటే ఏంటి ఇక్కడ, జీ అంటే గ్రామ్. ఓకేనా, జీ అంటే ఏంటండి, గ్రామ్. మరి ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే సేమేనండి, సెకండ్. ఓకే, సెకండ్. మరి ఇవి దేనికి, మరి ఇప్పుడు ప్రతి దానికి లెంత్లు ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా కొలుస్తూ ఉంటారు. సేమ్ సెంటీమీటర్ కూడా దేనికి కొలుస్తారంటే ఇట్ ఈస్ ఆల్సో ఫర్ లెంత్. మరి గ్రామ్ దేనికి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫర్ మాస్.
అండ్ మరి సెకండ్ దేనికి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫర్ టైం కోసం చెప్తారన్నమాట. మనకి సెకండ్లోని గ్రాములు, బరువు, పొడుగు ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఎంకేఎస్, సిజిఎస్ సిస్టమ్స్ మనం కొలవడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందండి అందరికీ? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంకేఎస్, సిజిఎస్ సిస్టమ్స్ ఈ రెండింటిని కలిపి మనకి మెట్రిక్ సిస్టమ్ అంటారు. ఇక్కడ నోట్ పాయింట్ రాద్దాం. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ టాపిక్ చెప్పినా సరే అందులోని టాపిక్ కాకుండా నోట్ అని చెప్తాను. నేను నోట్ అని చెప్పానంటే దాని అర్థం అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని అర్థం. సో నోట్లో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. ఓకేనా, ఈ నోట్ పాయింట్స్ నేను నోటితో చెప్తాను కొన్ని. సో ఇక్కడ రాసేదానికన్నా నేను నోటితో చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి. సో అప్పుడు కొన్ని పాయింట్స్ మీకు స్ట్రైక్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. అయితే నోట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఈ సిజిఎస్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఇది యాక్చువల్గా సిజిఎస్ సిస్టమ్ని మనకి ఎక్కువగా గాషియన్ సిస్టమ్ అంటారండి. దీనికి ఉండే ఇంకొక పేరు ఏమో మేబీ అడగొచ్చు. సో దీన్ని ఏమని పిలుస్తారంటే గాషియన్ సిస్టమ్ అంటారు. ఓకేనా, విచ్ సిస్టమ్ ఈస్ కాల్డ్ గాషియన్ సిస్టమ్ అని అడిగితే ఏం చెప్తారు? సిజిఎస్ సిస్టమ్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గాషియన్ సిస్టమ్. సో ఆ విధంగా చెప్తారన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నోట్ పాయింట్ ఎందుకు చెప్పానంటే నేను ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఏంటి ఎంకేఎస్ మరియు ఈ సిజిఎస్ ఈ రెండిటిని కలిపి కూడా ఇప్పుడు ఈ రెండు సిస్టమ్స్ని కలిపి కూడా మనకి ఏ సిస్టమ్స్ అంటారంటే ఈ రెండిటిని కలిపి మెట్రిక్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? మెట్రిక్ సిస్టమ్ అంటారు. మెట్రిక్ సిస్టమ్ లేదు అనుకుంటే ఆర్ ఇంకొక పేరుతో పిలుస్తారు, దాన్నే డెసిమల్ సిస్టమ్ అంటారు. డెసిమల్ సిస్టమ్ అంటారు. ఓకేనా, సో ఈ రెండిట్లకి ఉండే పేరు మాట మెట్రిక్ సిస్టమ్ అనేది ఎంకేఎస్, సిజిఎస్ యొక్క సిస్టమ్ని కలిపితే మెట్రిక్ సిస్టమ్ అని అంటారు. సో ఇవి అండి ఈ రెండిట్ల కోసం. సో థర్డ్ వన్ చూసేద్దామా. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి ఎఫ్పిఎస్ సిస్టమ్. మరి ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఇక్కడ ఫుట్ వస్తుందండి. ఎఫ్ అంటే ఏమొస్తుంది? ఫుట్ వస్తుంది. అలాగే పి అంటే ఏమొస్తుంది? ఇక్కడ పి అంటే మనకి పౌండ్ వస్తుంది. ఓకే, పౌండ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే నేను ఎప్పుడు చెప్పాను సేమ్ ఉంటుందని, సెకండ్. ఓకేనా, సెకండ్. మరి ఇవి దేనికి యూజ్ అవుతాయి? సేమ్ రా బాయ్, సేమ్. ఏముంటాయి? సేమ్. ఫుట్ అంటే ఇది కూడా మనకి లెంత్. అరే ఇన్ని అడుగులు రా, ఇన్ని ఫుట్స్ ఉందిరా, ఇన్ని అడుగులు ఉంటాయి, 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగులు. సో పౌండ్స్ రా, బరువు, మాస్ని కొలుస్తాం. అరే ఇన్ని పౌండ్స్ ఉందిరా, ఇంత ఉందిరా, అంత ఉందిరా అని చెప్పేసి పౌండ్స్ లెక్క అని చెప్తాం అన్నమాట. సెకండ్ అంటే ఏం చెప్తాం? టైం, సమయాన్ని చెప్తాం. ప్రతి దాంట్లో సమయం ఉండాలి. సమయానికి చేసే పనే కదా మనకు కావాల్సింది. అది ఎప్పుడు పడితే అప్పుడు చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు పలానా వర్క్ ఉందనుకో, ఆ వర్క్కి ఒక టైమింగ్ అనేది పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నువ్వు ఇది చదవాలనుకుంటున్నావు, ఇది నోట్స్ రాయాలనుకుంటున్నావు, లేదంటే డైలీ ఫిజిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, సమయం పెట్టుకోవాలి. ఓకే, ఇంత టైంలో నేను ఇంత వర్క్ చేయాలి, ఇంత స్టడీ చేయాలి. సో అదే కదా. సో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ యూనిట్. సెకండ్ ఈజ్ దేర్. ఓకేనా, సో అందుకే. సో మీకు తెలుసా ఈ ఎఫ్పిఎస్ సిస్టమ్ని యాక్చువల్గా మనకి చెప్పాలి అంటే బ్రిటిష్ సిస్టమ్ అంటారు. ఈ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఎవరు వాడతారంటే బ్రిటిష్ సిస్టమ్ అంటారు. బ్రిటిష్ సిస్టమ్ అంటారు. ఓకేనా, మనం ఏ పాయింట్ వదలకూడదు, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇది థర్డ్ వన్కి సంబంధించింది. ఓకేనా, దీనికి సంబంధించిన ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే నేను దానికోసం ఎక్స్ట్రా వీడియో చేస్తానులేండి, భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే నాకు ఏదైనా ఒకవేళ గ్యాదరింగ్ ఏదైనా ఎక్స్ట్రా పాయింట్ నేను చెప్పలేనిది ఏమైనా ఉంటే అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఓకే, సో ఎస్ఐ సిస్టమ్ చూద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఓకేనా, మరి ఎస్ఐ సిస్టమ్ చూసినట్లయితే ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి? మరి ఎస్ఐ సిస్టమ్, ఎస్ అంటే సిస్టమ్, ఐ అంటే ఇంటర్నేషనల్. సో దీనికి యాక్చువల్గా పేరు మనం రివర్స్లో పలకండి, మీకు అర్థమైపోతుంది. ఐ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు. ప్రపంచం మొత్తం కొన్ని యూనిట్స్ని ఫాలో అవుతాయి. ఇప్పుడు ఇండియానే కాదు, అమెరికానే కాదు, యూరోప్ అనే కాదు, ఇంగ్లాండ్ అనే కాదు, ఏదైనా సరే కొన్ని సిస్టమ్స్ని అవి ఫాలో అవుతాయి. దే యాక్సెప్టెడ్ ద ఇంటర్నేషనల్ వెయిట్స్ అండ్ మెజర్స్ మాట.
ఇంటర్నేషనల్గా కొన్ని వెయిట్స్ తీసుకుంటారు. ఇప్పుడు కిలోగ్రామ్ అన్నారు అనుకోండి, కిలోగ్రామ్ అంటే ఎంత, ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ అంటాం, 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అంటాం, అంటే 1000 గ్రాములు అంటాం. ఆ 1000 గ్రాములే ఎందుకు అనుకుంటాం, అసలు గ్రామ్ పరంగా వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఇంటర్నేషనల్గా వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక యూనిట్ని ఇస్తారన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సపోజ్ ఒక సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పుడు మీకు సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే నేను ఒక చిన్న గ్రాఫ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీటర్ ఉంది, ఓకేనా, మీటర్ ఉంది, ఓకే. సో మీటర్ కన్నా చిన్నది మనకి డెసిమీటర్, ఓకే, డెసిమీటరు. దీని తర్వాత మనకు ఉండేది సెంటీమీటరు, సెంటీమీటరు, ఓకే. ఏమైనా తప్పు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలపచ్చు, ఏం పర్వాలేదు. సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. సో సెంటీమీటర్ తర్వాత మిల్లీమీటరు, ఓకే, మిల్లీమీటరు. అది ఇటువైపు రాసినట్లయితే మీటర్ తర్వాత డెకామీటర్ అంటారు, డెకామీటర్ అంటారు. తర్వాత హెక్టామీటర్ అంటారు, తర్వాత ఏమంటారు, హెక్టామీటర్ అంటారు. సో తర్వాత ఏమంటారు, తర్వాత కిలో మీటర్ అంటారు, కిలో మీటర్ అంటారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో ఉన్నదానికి మధ్యలో ఉన్నదానికి మీటర్ అనేది సెంటర్ పాయింట్ అన్నమాట. మీటర్ అనేది ఇందాక ఏం చెప్పాను నేను, లెంత్కి దీనికి సంబంధించిందని నేను చెప్పాను కదా. అంటే పొడుగును కొలవడానికి మనం మీటర్లో కొలుస్తాం. మీటర్ ఏంటి, ఒక స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్. అంటే ఇప్పుడు మనం దీనికి ఏమని చెప్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి కూడా ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ డెసి ఉంది, డెసి ఏంటి మీటర్ కన్నా చిన్నది. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. ఇప్పుడు అలాగే దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. ఎందుకు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. ఈ గ్రాఫ్ కానీ మీరు నేర్చుకుంటే యూనిట్ కన్వర్షన్ అనేది చాలా అంటే చాలా ఈజీ. సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్లో నేను ఇది చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్పేస్తున్నాను, ఓకేనా. సో చాలా అంటే చాలా ఈజీ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. సో అది ఏంటో ఇప్పుడు చూద్దాం, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 1 మీటర్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్ అని అడిగాను, 1 మీటర్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్ అని అడిగాను. అప్పుడు మీరు ఏం చెప్తారు చూడండి, మీటర్ కన్నా సెంటీమీటర్ చిన్నదా పెద్ద, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటుపక్క ఉన్నవన్నీ స్మాల్, ఓకేనా, మీటర్ కన్నా చిన్నవి. ఇటుపక్క ఉన్నవన్నీ బిగ్, మీటర్ కన్నా పెద్దవి. అప్పుడు నేను ఏమడిగాను, సెంటీమీటర్ అడిగాను కాబట్టి సెంటీమీటర్ అనేది మీటర్ కన్నా చిన్నదా పెద్దదా, చిన్నది. కాబట్టి మీటరు మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, 10 పదులు ఎంత, 100. ఆ 100 సెంటీమీటర్లని చెప్పచ్చు. మీకు అర్థమైందా, చూడండి 1 2 పదులు ఉన్నాయి, 2 పదులు 100, అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. అర్థమైందండి అందరికీ. సో అది మాట, ఆ విధంగా మనం చెప్పచ్చు. అదే ఒకవేళ నేను 1 మీటర్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్స్ అని అడిగాను అనుకోండి, 1 మీటర్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్స్ అని అడిగాను అనుకోండి, చూడండి ఎన్నో లెక్కటండి, 1 2 3, మూడింటిని మల్టిప్లై చేస్తే 3 సున్నాలు, 3 సున్నాలు అంటే ఆన్సర్ ఏమవుద్ది, 1 మీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్, 1000 మిల్లీమీటర్స్. చాలానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కిలోమీటర్ ఉంది, ఇప్పుడు నేను ఏమంటాను, 1 కిలోమీటర్ ఈక్వల్ టు డాష్ మీటర్స్. కిలోమీటర్ అంటే ఏంటి, మీటర్ కన్నా చాలా పెద్దది. అప్పుడు ఏం చేయాలి, ఇటు నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటూ రావాలి, ఈ వెనక నుంచి వచ్చినప్పుడు డివైడ్ చేసుకుంటూ రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత అని చెప్తాం, 1 2 3, అంటే 3 సున్నాలు వేసేయాలి, 1 వేసుకొని, అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఓకేనా, అందరికి అర్థమైందండి. సో ఆ విధంగానే ఇప్పుడు 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అని నేను చెప్పేశాను. మరి ఒకవేళ 1 కిలోమీటర్ కాకుండా ఒకవేళ నేను 15 కిలోమీటర్స్ అన్నాను అనుకోండి, చూడండి ఫిజిక్స్ మన కాన్సెప్ట్ అర్థమైతే ఈజీయే. ఇప్పుడు 15 కిలోమీటర్స్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు 1 కిలోమీటరు 1000 అయినప్పుడు 15 కిలోమీటర్లు ఎంత అవుతుందండి, 15 ఇంటూ 1000 కదా, 15,000 ఏమవుతుందండి, 1 ప్లేస్లో 15 పెట్టేస్తారు, పక్కన 3 సున్నాలు పెట్టేస్తారు.
15,000 మీటర్లు అని మనం చెప్పొచ్చు. సో అర్థమైందండి, అర్థమైందా? ఇంకా ఇలా చాలా చేయొచ్చు మనం, ఓకేనా? ఇప్పుడు సో 1 మీటర్, ఇప్పుడు సపోజ్ 1 సెంటీమీటరు ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎలా చేసినా మీరు వెనక నుంచి అడిగారు అనుకోండి, వెనక నుంచి అడిగినప్పుడు నేను ఏం చెప్పాను, డివైడ్ చేసుకుంటూ రావాలని చెప్పాను. డివైడ్ అంటే ఏంటి, ఇప్పుడు మీటర్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సెంటీమీటర్, ఇప్పుడు సపోజ్ 1 సెంటీమీటర్ అడిగాడండి, మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, నేను అందుకే చెప్పేస్తున్నాను. 1 సెంటీమీటర్ అన్నాడు. ఈసారి వెనక్కి రావాలి. వెనక్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ 100 వచ్చింది చూసారా, 1, 2, 100, ఈ 100ని 1తోటి డివైడ్ చేయండి. ఏమవుతుంది, 1తో డివైడ్ చేస్తే 1/100 చేస్తే 0.01 మీటర్స్ వస్తుంది. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత, 0.01 మీటర్. అర్థమైందండి అందరికీ? ఇప్పుడు 5 సెంటీమీటర్స్ 2 మీటర్స్ అని అడిగాడు అనుకోండి, ఎంత చెప్తారు, 0.01 ఇంటూ 5 చేస్తారు, ఓకేనా? 0.01 ఇంటూ 5 చేస్తారు. సో ఆ విధంగా మాట సెంటీమీటర్ నుంచి కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను 5 సెంటీమీటర్స్ అన్నాను. 5 సెంటీమీటర్స్ అంటే ఎంత అని చెప్తారు మీరు, 5 సెంటీమీటర్స్ మీటర్లో చెప్పండి అంటాను. నీకు 1 సెంటీమీటర్ అంటే నీకు తెలుసు 0.01, ఇందుకు చూడు ఇక్కడ 1, 2, 100, 100ని 1తో డివైడ్ చేస్తే 0.01. మళ్ళీ మీరు డౌట్ పడద్దు, 0.01 1/100 అంటే చూడండి ఇలాగ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 0.01. చూడండి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉంటే 100 అని అర్థం. ఒకవేళ సపోజ్ 0.1 అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/10 అని రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది డెసిమల్ నుంచి ఫ్రాక్షన్లోకి, ఫ్రాక్షన్లో నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేయడం నేను ఎప్పుడో చెప్పాను వీడియోస్, ఓకేనా? సో ఈ విధంగా మీకు తెలియాలన్నమాట. ఇప్పుడు సపోజ్ 2.5 అని ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 25/10 అని రాసుకోవచ్చు. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 5 5s are 5 2s are 5/2 వస్తుంది. అప్పుడు మళ్ళీ 5ని ఎలా రాసుకోవచ్చు, 2.5s are. సో మళ్ళీ ఇదే వస్తుంది ఆన్సరు, చూసారా? సో ఆ విధంగా మాట మనం కన్వర్షన్ చేసినప్పుడు మనం ఎలా అయినా రాసుకోవచ్చు, ఓకేనా? కిలోగ్రామ్ని గ్రామ్స్లోకి రాసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే మీటర్ రాసానో ఇదే ప్లేస్లో నేను గ్రామ్ పెడతాను అంటే, ఇప్పుడు చెప్పండి గ్రామ్ పెడితే నాకు ఏమవుతుంది, సేమ్ అవుతుంది. కాకపోతే ఈసారి మనం లెంత్లను కొలిచాము, గ్రామ్ పెట్టగానే ఏమవుతుంది, మీటర్ ప్లేస్లో గ్రామ్ పెట్టండి. మీటర్ ప్లేస్లో గ్రామ్ పెట్టేస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు మీటర్ ప్లేస్లో గ్రామ్ పెట్టేస్తే మనకి గ్రాము, కిలోగ్రాము. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ గ్రామ్ పెట్టాను, ఇప్పుడు నేను ఇక్కడ గ్రామ్ పెట్టగానే నాకు ఏమవుతుంది, అప్పుడు 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్, ఇక్కడ మీటర్ పోయి గ్రామ్ వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుద్ది, 1 1 2 3 ఉన్నాయి కాబట్టి 1000 గ్రామ్స్ వస్తుంది, ఓకేనా? మీకు అర్థమైందండి? ఇప్పుడు అదే పరిస్థితిలో ఇక్కడ నేను లీటర్ పెట్టేస్తాను. మనం లీటర్లు కొలుస్తాం కదా, అంటే లీటర్లు కొలిచినప్పుడు మనం కిలో, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మాట, దీనికి కొన్ని పేర్లు ఉంటాయి. సో ఆ లీటర్లు కూడా సేమ్ ప్రాసెస్ మాట, ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో నడుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ రాయలేదా, ఓకే నేను చూసుకోలేదు, చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి. 5 సెంటీమీటర్స్ మీటర్లు ఎలా అని చెప్తారు, 1 సెంటీమీటర్ 0.01 అయితే 5 సెంటీమీటర్స్ ఎంత అవుద్ది, 0.05 అవుతుంది. అర్థమైందండి? అలాగే 100 సెంటీమీటర్లు ఎంత అని చెప్తే, ఇప్పుడు సపోజ్ నేను అడిగానండి, ఇలా అడిగాను ఏమని, 100 సెంటీమీటర్స్ డాష్ మీటర్స్ అన్నాను. ఏముందండి, 100 సెంటీమీటర్స్ అంటే 1 2 ఉన్నది 2, 10 10 100, 100/100 ఏమవుద్ది, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, ఇప్పుడు 1 మీటర్. ఒకవేళ ఇన్ కేస్ నేను 100 సెంటీమీటర్లు అనకుండా 1000 సెంటీమీటర్లు అన్నాను అనుకోండి, 1000 సెంటీమీటర్లు అన్నప్పుడు ఇప్పుడు ఎన్ని మీటర్స్ వస్తుంది, 100 సెంటీమీటర్లు 1 మీటర్ అయినప్పుడు 1000 సెంటీమీటర్లు 10 మీటర్లు అవుతుంది. సింపుల్ అండి. ఇక్కడ నేను ఈ గ్రాఫ్ని చూసే చేస్తున్నాను నేను, ఓకేనా? ఇప్పుడు సపోజ్ 1 మీటర్ ఉంది, 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు, 1 మీటర్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్స్ అని అడిగాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ చేశాను కదా 1000. 1 మీటర్ ఈక్వల్ టు డాష్ డెసిమీటర్స్ అని అడిగాను అనుకోండి, ఎంత, 10, ఎందుకంటే 1 ఉంది కాబట్టి, ఇక డెసి దగ్గర నుంచి 10 ఉంది. ఇవి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, ఓకేనా? మీకు అర్థమైందా? సో
అలాగే మీటర్లో నుంచి సెంటీమీటర్లోకి మార్చిన, సెంటీమీటర్లో నుంచి మీటర్లోకి మార్చిన, ఏదైనా సరే ఓకేనా, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ సెంటీమీటర్ నుంచి ఇంచెస్, ఇంచెస్ నుంచి సెంటీమీటర్ మీకు ఉంటుంది అన్నమాట. ఆ టైపు ఇది ఉంటుంది. సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు పాయింట్స్లో ఉంటుందండి. ఇంచెస్ అనేవి చాలా పాయింట్లలో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మినిమం ఒక 5 సెంటీమీటర్స్ అనుకోండి. 5 సెంటీమీటర్స్ అంటే 1.96 ఇంచెస్ అని చెప్తారు. ఓకేనా, లేదంటే 1 పాయింట్, లేదంటే అప్రాక్సిమేట్లీ 2 ఇంచెస్ అని చెప్తారు. 5 సెంటీమీటర్స్ అంటే 2 ఇంచెస్ అంటే ఇంచులు 1.9685 అలా ఉంటుంది అన్నమాట. పెద్ద నెంబర్ ఉంటుంది. ఓకేనా, సో ఆ పెద్ద నెంబర్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 5 ఇంచెస్ అన్నారు అనుకోండి, సపోజ్ 5 ఇంచెస్ అన్నారు అనుకోండి. 5 ఇంచెస్ అంటే మనకి సుమారుగా 12.7 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, సో ఆ విధంగా అన్నమాట. ఇంచెస్ మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. డిరైవ్డ్ యూనిట్స్ మనకి వేరేగా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము మనకి ఇదే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట మనం. ఐ హోప్ యూనిట్స్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే సిమిలర్గా ఇంకా మనకి చాలా యూనిట్స్ ఉంటాయండి. మనం అది చేసుకోవాలి, కానీ డీటెయిల్డ్గానే ఇంకా చాలా మనం తీయొచ్చు అన్నమాట. బయటికి తీస్తున్న కొలది వస్తూనే ఉంటాయి యూనిట్స్ అన్నీ కూడా. ఓకేనా, సో అది గ్రామ్స్ అయినా సేమే, లీటర్స్ అయినా సేమే మాట. ఇప్పుడు మిల్లీ లీటర్లు చూడండి. 1 లీటర్ ఈక్వల్ ఎంత? 1000 మిల్లీ లీటర్స్, అంతే కదా. ఇప్పుడు లీటర్ ఉంది, లీటర్ 1 2 3 ఎన్ని మిల్లీ లీటర్లు అంటాం? 1000 మిల్లీ లీటర్స్ అంటాం, అంతే కదా. ఇప్పుడు 1 లీటర్ని అడిగాను నేను. 1 లీటర్ని అడిగితే నువ్వేం చెప్తావు? డాష్ మిల్లీ లీటర్స్ అంటావు. మిల్లీ లీటర్స్ ఎక్కడ ఉంది చూడండి. 1 2 3 3 పదులు అంటే 1000, అంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్సు. అదే 2 లీటర్స్ అంటే 2000 మిల్లీ లీటర్సు. అర్థమైందండి? సో ఆ విధంగా మనం చేయవచ్చు. మరి 1 గ్రామ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రామ్ ఈక్వల్ టు డాష్ మిల్లీగ్రామ్స్. మళ్ళీ సేమ్ అదే బరువు కూడా అదే చేయొచ్చు, గ్రాముకి అది కూడా చేయొచ్చు. 1 2 3 1000 మిల్లీగ్రాములు, మిల్లీగ్రామ్స్. ఓకే, 1000 ఓకే మిల్లీగ్రామ్స్ అని మనం చెప్పచ్చు. సో ఇది అండి. ఇంకా టెంపరేచర్కి సంబంధించిన స్కేల్స్ కూడా ఉంటాయి. వాల్యూమ్కి, అది వాల్యూమ్ చెప్పాను కదా, వాల్యూము, గ్రాము, తర్వాత ఇంకేంటి లెంత్, మాస్, ఇవన్నీ చెప్పాను. సో ఇప్పుడు మనం ఎంకేఎస్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మ్యాక్సిమం చెప్పానండి. సో ఇప్పుడు నేను మీ అందరికి కూడా బేసిక్ నాలెడ్జ్, సో ఏవైతే మనకి బేసిక్ వెరీ ఇంపార్టెంటో వాటి కోసం నేను ఒకసారి మాట్లాడతాను. సో మీరు నోట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి నోట్స్ని క్రియేట్ చేసుకోండి. చూడండి, నన్ను అడిగితే బెస్ట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే బెస్ట్ నోట్స్ మన దగ్గర ఉన్నప్పుడు. ఆ బెస్ట్ నోట్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మనం బెస్ట్గా రాసుకున్నప్పుడు. ఆ బెస్ట్గా రాయాలంటే బెస్ట్గా ఆలోచించాలంటే బెస్ట్ రీసోర్స్ మనకు దొరకాలి. బెస్ట్ రీసోర్స్ అంటే ఎక్కడ కాదండి, యూట్యూబ్లో మనకు దొరుకుతుంది. అదే బెస్ట్ రీసోర్స్. దాని నుంచి మనం గెయిన్ చేసుకొని నీకేది అర్థమైందో అదే రాయాలి. పుస్తకం మీద ఉన్నది ఉన్నట్టుగా ఎక్కించుకోకూడదు. నీకు అర్థమైనదే రాయాలి. నీకు నువ్వు సొంతంగా క్వశ్చన్స్ని క్రియేట్ చేసుకొని రాయాలన్నమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం బేసిక్ టర్మ్స్, కొన్ని టర్మ్స్ చూద్దాము. సో ఆ టర్మ్స్ చూసిన తర్వాత వేరేగా ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే మనం చూద్దాం. ఓకేనా? సో నౌ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ నిన్న అంటే ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అవి ఫిజికల్ క్వాంటిటీ అండ్ తర్వాత దాని యొక్క ఎస్ఐ యూనిట్స్. ఇప్పుడే కదా చెప్పాను, ఎస్ఐ యూనిట్స్ అనేవి ఇలా డిరైవ్ చేస్తారని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, ఎస్ఐ యూనిట్స్. తర్వాత వాటి యొక్క సింబల్స్. మరి యూనిట్ పేరు రాయడానికి టైం పడుతుంది, అందుకే వాటికి సింబల్స్ పెడతారన్నమాట. ఓకేనా? ఆ సింబల్స్ని మనం ఫాలో అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఫిజికల్ యూనిట్లో మనం చూసినప్పుడు అయితే ఫస్ట్ వన్ మనకేంటి? లెంత్. ఇప్పుడు మీరు చెప్పేస్తారు ఆన్సర్స్, డైరెక్ట్గా చెప్పేస్తారు. ఫిజికల్ యూనిట్ లెంత్కి ఎస్ఐ యూనిట్ మనం ఏం చెప్తాం? వెరీ గుడ్, అంటే మీరు చెప్తారని నమ్మకం ఉంది నాకు, అందుకే వెరీ గుడ్ అంటున్నాను. మీటర్. ఓకే, దీని యొక్క సింబల్ ఏంటంటే స్మాల్ m. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఓకే లెంత్ అయిపోయింది కదా, మాస్. సో మాస్ వచ్చేసరికి మనం ఇందాక ఏం చెప్పాం? ఎస్ఐ యూనిట్. వెరీ గుడ్, కిలోగ్రామ్. దీనికి ఎస్ఐ యూనిట్ ఏంటి? కేజీ. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏదో చూద్దాం, టైం. సో ఈ మూడే కదా మనకి ఇంపార్టెంట్. టైంకి ఎస్ఐ యూనిట్ ఏమని చెప్పాను? సెకండ్. అంతేనా? సెకండ్.
దీనికి సింబల్ ఏంటి? ఎస్, స్మాల్ ఎస్. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్. ఇందాక మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి, సారీ, చిన్న విషయమే, ఏం కాదు. ఎంకేఎస్ యూనిట్ మనం చెప్పినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నారంటే కొన్నిసార్లు ఏమంటారంటే ఎంకేఎస్ఏ అంటారండి. ఇక్కడ ఏ అంటే యాంపియర్ అండి. ఇక్కడ ఏ అంటే యాంపియర్. ఓకే, యాంపియర్ అండి. యాక్చువల్గా ఈ యాంపియర్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తారంటే కరెంట్కి యూజ్ చేస్తారండి. ఓకేనా. దీన్ని ఏమంటారంటే ఎంకేఎస్ఏ అంటారు. ఏ అంటే యాంపియర్, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్కి సంబంధించింది మాట. ఈ టాపిక్లో వస్తుంది యాంపియర్ కోసం మనకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వీటి కోసం. ఓకేనా. ఎంకేఎస్సి అంటారు, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ అంటే యాంపియర్ అది. ఓకేనా. సో అది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ చెప్పానండి. ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్. నెక్స్ట్ ఇట్ ఈస్ సింబల్ ఈస్ ఏ, క్యాపిటల్ ఏ. మరి గుర్తుండాలి ఇవన్నీ కూడా. వాడు క్వశ్చన్లో నీకు సింబల్స్ మాత్రమే ఇస్తాడు, పేర్లు కూడా మనకి. ఓకేనా. 5th వన్ వచ్చేసరికి టెంపరేచర్. ఓకే, ఇది వచ్చేసరికి యూనిట్ మనకి ఎస్ఐ యూనిట్ ఏమంటారు? కెల్విన్. ఈ కెల్విన్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటో మీకు డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో దీని యొక్క సింబల్ వచ్చేసరికి క్యాపిటల్ కే. ఓకే. అలాగే లూమినస్ ఇంటెన్సిటీ, ఇది కూడా ఒక టాపిక్ మనం చేయాలి. లూమినస్ ఇంటెన్సిటీ. క్యాండెలా సిడి. దీని ఒక సింబల్ ఏంటి? సిడి. ఇంకోటి ఉంటుంది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇది దీనికి ఏంటి? మనకి మోల్ అంటారు. ఓకేనా. మోల్ కాన్సెప్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుందండి. అర్థం కాకపోతే మాత్రం డేంజర్ అది అసలు. చెప్దాం దానికి కూడా మనం సింపుల్ ట్రిక్స్ అనేవి మనం చెప్దాం. ఓకేనా. సో ఇవ్వండి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి ఇంపార్టెంట్ మ్యాటర్స్ మాట. మరియు మనకి అడుగుతాడా ఎగ్జామ్లో? ఇంకోటి ఉంటాయి సప్లిమెంటరీ యూనిట్స్ అని, మీకు కొన్ని ఉంటాయండి. సప్లిమెంటరీ యూనిట్స్ వేరే కలర్తో రాస్తాను చూడండి. అంటే సప్లిమెంటరీ యూనిట్స్ అంటే మీకు ఎలా ఉంటాయంటే ప్లేన్ యాంగిల్ ఉంటుంది. అంటే ప్లేన్ యాంగిల్స్కి ఒక యూనిట్ యూజ్ చేస్తారన్నమాట. ప్లేన్ యాంగిల్స్, వీటిని సప్లిమెంటరీ యూనిట్స్ అంటారు. అంటే వాటి యొక్క సింబల్స్ ఏంటంటే ఇది రేడియన్ అండి. దీని యొక్క యూనిట్ ఏంటంటే రేడియన్. సింబల్ వచ్చేసరికి ఆర్ఏడి, ర్యాడ్. ఓకేనా. సో రేడియన్స్ మాట. ప్లేన్ యాంగిల్స్లో ఇది మనకి యూజ్ చేస్తారు. ఇప్పుడు సర్కిల్స్ ఉంటాయి కదండి మనకి. ఇప్పుడు ప్లేన్ యాంగిల్స్ అంటే రేడియన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా సర్కిల్ ఉంటుంది కదండి, ఈ సర్కిల్లో మనకి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. సో అలాగే తర్వాత సాలిడ్ యాంగిల్ అంటారు. ఓకేనా. ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మనం వీటిని కవర్ చేద్దాం. ఓకేనా. సాలిడ్ యాంగిల్ అంటే స్టెరేడియన్ అంటారు. ఓకేనా. దీని యొక్క ఎస్ యూనిట్ వచ్చేసరికి ఎస్ఆర్. ఇవండి సప్లిమెంటరీ యాంగిల్స్ మనకి. తర్వాత ఫండమెంటల్ యూనిట్స్ యొక్క సింబల్స్, వాటి యొక్క సప్లిమెంటరీ యూనిట్స్. మ్యాక్సిమం అన్నీ బాగానే కంప్లీట్ చేస్తాం. సమ్ ఇంపార్టెంట్ డెరైవ్డ్ యూనిట్స్ కూడా మీకు చెప్తాను నేను. అవి ఎందుకంటే బిట్స్లో మేబీ రావచ్చు, మనం దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసి లూజ్ వదలకూడదు. సో అన్నిటిని కవర్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని డిరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి కదండి. సో కొంచెం స్టార్ మార్క్ పెడతాను వీటికి. అంటే మ్యాక్సిమం బిట్స్లో అడగొచ్చు. ఏంటంటే ఫోర్స్ అడుగుతాడండి ఎక్కువగా. మనకు ఫోర్స్ లెసన్ చెప్పినప్పుడు మీకు చెప్తాను దీనికోసం. ఫోర్స్ అంటాడు. ఫోర్స్ యొక్క సిజిఎస్ యూనిట్స్ మనకి. ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ మనకి చెప్పాను కదండి ఇందాక. ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి, ఎంకేఎస్ ఉంటాయి, సిజిఎస్ ఉంటాయి. ఎక్కువగా మీకు కనిపించేది ఫిజిక్స్లో ఎస్ఐ యూనిట్, తర్వాత సిజిఎస్ యూనిట్ అండి. ఓకేనా. సో ఈ రెండు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో వీటి మధ్య యొక్క రిలేషన్ అడుగుతాడు. ఓకేనా. రిలేషన్ ఉంటుంది. సో మరి ఫోర్స్కి ఏంటి? ఆయన కొంచెం కిందకి రాస్తాను ఇది. ఓకే. సో మరి ఫోర్స్కి ఏంటి? సో ఫోర్స్కి మనం చూసినట్లయితే ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి న్యూటన్ అండి. ఈయన ఒక శాస్త్రవేత్త. ఈయన మనకి న్యూటన్స్ లా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అంటాం కదా, ఆయన యూనిట్ పెట్టారన్నమాట దీనికి. సిజిఎస్లో వచ్చేసరికి ఫోర్స్ని డైన్ అంటారండి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి
వర్క్ వచ్చేసరికి మనకి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి జౌల్ అండి. ఇది కూడా శాస్త్రవేత్త నేమే, జౌల్ అంటారు. జౌల్ తప్పుగా పలికితే ఏమనుకోవద్దు. సో సిజిఎస్లో వచ్చేసరికి దీన్ని ఎర్గ్ అంటారండి. ఎర్గ్, ఇది స్మాల్ ఈ, క్యాపిటల్ ఈ కాదు, ఎర్గ్ అంటారు. మరి రిలేషన్ ఏంటి ఇక్కడ న్యూటన్కి డైన్కి ఏంటంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్ అండి. ఓకేనా. సో తర్వాత 1 జౌల్ ఈక్వల్ టు 10⁷ ఎర్గ్ అండి. ఓకే, ఎర్గ్. సో ఇవి డెరైవ్డ్ యూనిట్స్ మాట, కనిపెట్టినవి, డెరైవ్ చేసి వచ్చిన యూనిట్స్ మాట ఇవి. ఓకే, ఇప్పుడు నేను ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బీలో చూసినవి కాదు, నేను మోస్ట్ ఆఫ్ ద టైం కాంపిటేటివ్ వరల్డ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి చూసిన కొన్ని ప్రాక్టికల్ యూనిట్స్ ఆఫ్ లెంత్ క్వశ్చన్స్ ఏవైతే అడిగాడో చూద్దాం. ఓకేనా. సమ్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఆఫ్, ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తాను, లెంత్, మాస్, తర్వాత టైము. లెంత్, మాస్, టైం. ఓకే. సో ఫస్ట్ నేను లెంత్ కోసం చెప్తాను. లెంత్లో ప్రీవియస్ ఇయర్లో మనకి ఎటువంటి క్వశ్చన్లు అడిగాడో చూద్దాం. ఓకే, లెంత్. సో లెంత్కి వచ్చేసరికి మనకి ఏమడిగాడంటే లైట్ ఇయర్ అంటే ఏంటో అడిగాడండి. లైట్ ఇయర్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్. ఒక డిస్టెన్స్ అనేది ఏదైనా ఒక లైట్ ఒక 1 ఇయర్లో దాన్ని వ్యాక్యూమ్లోని దాటితే అంటే డిస్టెన్స్ మాట. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్ ఈజ్ కాల్డ్, ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ కాల్డ్ లైట్ ఇయర్ మాట. అయితే ఎంత డిస్టెన్స్ దాటాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని చెప్పేది మనకి లైట్ ఇయర్ అండి. అయితే 1 ఇయర్ లైట్ ఇయర్ ఈక్వల్ టు, మనం చెప్పాను కదా లెంత్ని మనం ఇందులో కొలుస్తాం, మీటర్లో కొలుస్తాం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి నేను అసలు ఇంకా సోది చెప్పను, అంటే ముందు చెప్పిందంతా ఇంక చెప్పను, ఇంకా నేను డైరెక్ట్గా మీటర్లో చెప్పేస్తాను. అంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా లెంత్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ రాస్తాను కావాలంటే ఫుల్గా, 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూస్ ఇవి 10⁻15 మీటర్స్ అప్రాక్సిమేట్లీ, ఈ విధంగా మనం చెప్పచ్చు. ఓకేనా. సో ఇది లెంత్ యొక్క లైట్ ఇయర్కి సంబంధించింది. అలాగే లైట్ ఇయర్ కాకుండా ఇంకొక యూనిట్ ఉంటుంది, 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా లెంత్ల్లో కొలిసేవి, అంటే మీటర్స్లో కొలిసేవి. ఇప్పుడు మన యూనిట్లన్నీ చూడండి మీకు ఎలా వస్తాయి అంటే మీటర్లోనే వస్తాయి. ఇప్పుడు సపోజ్ 1 ఆస్ట్రోనామికల్ అంటే మీరు ఈ పదం చూసే ఉంటారు, పేరు తెలియదేమో కానీ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏయు అంటారు. 1 AU, దీని యొక్క సింబల్ ఏంటంటే ఏయు అంటారు. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ 1.5 ఇంటూ 10⁻11 మీటర్స్. సో అది. అలాగే 1 పర్సెక్. సార్ ఏంటి సార్ ఈ పర్సెక్ అంటే ఏంటి, ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంటే ఏంటి ఇలా చెప్తున్నారు అంటే, పర్సెక్ అంటే ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ లెంత్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద లార్జ్ డిస్టెన్స్ టు ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్. అంటే 1 పర్సెక్ అంటే ఇప్పుడు ఇందాక లైట్ ఇయర్ చెప్పాను కదా నేను, ఆ లైట్ ఇయర్కి సంబంధించింది మాట. అంటే 3.26 లైట్ ఇయర్స్ ఉంటాయి మాట. 3.26 లైట్ ఇయర్స్ ఉంటాయి మాట. లైట్ ఇయర్స్ అని చెప్పచ్చు. మరి ఎందుకు సార్ ఈ పర్సెక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే, ఈ పర్సెక్ అనేది మనకి చూడండి, ఇప్పుడు భూమి మీద నుంచి మనం పైనుంచి గ్రహాలు చూస్తాం కదా టెలిస్కోప్ ద్వారా. సో ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ని మనం మెజర్ చేయడానికి అన్నమాట, డిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఈ పర్సెక్ యూనిట్ ఎక్కడ ఉంటాయి, ఆబ్జెక్ట్ అవుట్ సైడ్స్ అంటే ఎక్కడ అనుకున్నారు, సోలార్ సిస్టంలో యొక్క ఆబ్జెక్ట్స్, ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ని మెజర్ చేయడానికి ఈ పర్సెక్ని మనం యూజ్ చేస్తాము. అర్థమైందండి. సో ఆ విధంగా చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇదే మనం మీటర్లో చెప్పాలంటే ఒకవేళ 3.08 ఇంటూ 10⁻16 మీటర్స్ ఉంటుంది. చూడండి ఎంత దూరమో. కిలోమీటర్స్లో చెప్పాలంటే యాక్చువల్గా సుమారుగా 30.8 ట్రిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది.
దీంట్లోని 30.8 ట్రిలియన్ కిలోమీటర్స్. ఇప్పుడు ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్ అని చెప్పానా, దాన్ని కిలోమీటర్లో చెప్పాలంటే 30.8 ట్రిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ట్రిలియన్ అంటే ఇంకా మీకే అర్థం అవ్వాలి. ఓకేనా. మరి 1 parsec డిఫైన్డ్ యాజ్ ది ఎలా చెప్తారు అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేది ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ సన్. సన్నకిని ఎర్త్కి ఒక యావరేజ్ డిస్టెన్స్ అనేది తీస్తారన్నమాట. ఏం టేపేసి కొలవరు, మామూలుగా ఒక యావరేజ్ డిస్టెన్స్ అని తీస్తారన్నమాట. సో ఆ విధంగా ఇవి అనేవి ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ 1 nautical mile. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, 1 nautical. దీన్ని తప్పుగా పలికితే చూసుకోండి, నౌటికల్ అంటారు, నౌటికల్ మైల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 nautical mile దీన్నే ఇంకొక పేరుతో పిలుస్తారు. దీన్ని ఏం పేరుతో పిలుస్తారంటే సీ మైల్ అంటారు. ఏమంటారు, సీ మైల్ అంటారు. మరి ఏంటి సార్ ఇది అంటే యాక్చువల్గా ఈ నౌటికల్ మైల్ అనేది ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ లెంత్ యూజ్డ్ ఇన్ మెరైన్ అండి. ఎక్కడ యూజ్ చేస్తారంటే దీన్ని మెరైన్లో యూజ్ చేస్తారు. మెరైన్ అంటే సముద్రం తర్వాత అదనే కాదు, ఏవియేషన్లో కూడా యూజ్ చేసేది కూడా ఇదే. ఓకే, ఏవియేషన్ యొక్క నావిగేషన్ చేసినప్పుడు కూడా దీన్ని మనకి నావిగేషన్ చేసినప్పుడు కూడా మెరైన్లోని, నావిగేషన్లోని, ఏవియేషన్లోని. సో మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ మరి ఎలా చెప్తారు ఈ నౌటికల్ మైల్ అనేది బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకొని చెప్తారంటే యాక్చువల్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ని లాటిట్యూడ్ బట్టి చెప్తారన్నమాట. ఏంటి సార్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్, అది మీకు తెలియాలి ఖచ్చితంగా. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఇప్పుడు మన ఎర్త్ ఇలా ఉందా, సో ఇలా ఉన్నప్పుడు మనకి ఈక్వేటర్ ఎలా ఉంటుందా మధ్యలో, ఇలా ఉన్నప్పుడు మన భూమి మీద చాలా ఇలా వెర్టికల్గాను హారిజాంటల్గాను ఇలా గీతలు ఉంటాయి. ఏంటనుకున్నారు, ఇవి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మాట. ఓకేనా, ఇలాగ అడ్డంగా కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా, వీటిని లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అంటారు. సో ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ని బట్టే మన యొక్క పాయింట్ని గుర్తించి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి మ్యాప్స్లోని పలానా వ్యక్తి లొకేషన్ పంపిస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా చూపెడుతుంది, బికాస్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. ఇప్పుడు స్విగ్గీ వాడు అమెజాన్ వాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికైనా, ఆడు లొకేషన్ పెట్టగానే మనం ఉన్న చోటుకి వచ్చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, మన భూమి మీద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బేస్ చేసుకునే ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు మనకి పైన శాటిలైట్స్ ఉంటాయి కదండి, ఆ శాటిలైట్స్ ద్వారా వర్క్ చేసుకొని మన ఎర్త్కి ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, మన ఇండియా ఉందండి, మన భూమి పైన మన ఇండియా ఉన్నప్పుడు మన ఇండియా మీకు తెలుసా యాక్చువల్గా భూమి మీద ఈక్వేటర్ అనేది 0 డిగ్రీ. మరి ఈ 0 డిగ్రీ అయితే మరి పైన ఏంటి 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ 4 డిగ్రీ 5 డిగ్రీ అలా 90 డిగ్రీ వరకు ఉంటుంది. మళ్ళీ అలాగే 1 డిగ్రీ. సో అలాగా మీరు చూసుకున్నట్లయితే ఈ ఈక్వేటర్కి మన ఇండియా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది. మరి మన ఇండియా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మన ఇండియా ఈక్వేటర్ దగ్గర ఉందా, మన ఇండియా ఈక్వేటర్ దగ్గర ఉండదండి, మన ఇండియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉంటుంది. పైన ఉన్నదాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, దీన్ని ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్ ఈ కింద ఇంకో గీత ఉంటుంది భూమి కిందన, అంటే ఇక్కడొక గీత ఇక్కడొక గీత, ఇది మధ్యలో ఉండేది ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్, పైన ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ TOC, కింద ఉన్నది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకేనా, సో ఆ విధంగా అంటారు. మరి ఇండియా ఎక్కడ స్టార్ట్ అవుతుందని అంటే ఏం చెప్తారు తెలుసు మీరు, ఇండియా అనేది మనకి తమిళనాడు ఇక్కడ కన్యాకుమారి దగ్గర, ఇక్కడ మనకి కరెక్ట్ పాయింట్ చూస్తే 8 డిగ్రీ 4 మినిట్స్ అనుకుంటా, మ్యాక్సిమం 4 మినిట్సే, 8 డిగ్రీ 4 మినిట్స్ దగ్గర మన ఇండియా స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఈక్వేటర్ 0 కదా, 1 2 3 4 5 6 అలా వెళ్తే 8వ డిగ్రీ దగ్గర మన ఇండియా అనే బార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మాట. సో ఈ విధంగా అందుకే ఇండియాకి దీనికి డిస్టెన్స్ చెప్పేస్తారు. గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి డిస్టెన్స్ ఎంత ఉంది, తమిళనాడు నుంచి ఇప్పుడు గూగుల్లో కొట్టగానే మనకు వచ్చేది డిస్టెన్స్. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడైనా ఏదైనా డిస్టెన్స్ అడిగినా సరే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, సో అంటే ఇండియన్ బార్డర్ డిస్టెన్స్ అని కొడితే చాలు మీకు ఈజీగా ఆ కిలోమీటర్స్లో వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మాట టోటల్గా మనం చూసుకుంటే, సో ఈ విధంగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఇవి యూజ్ చేసుకుని సముద్రంలో ఎవరైనా ప్రయాణించినా అంటే సీ మెరైన్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకొని లెంత్ అనేది చెప్తారన్నమాట. అది మీరు ఇండియాకి వచ్చేసరికి మన ఇండియాలో చూడండి, మన ఇండియాలో మీకు తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫికల్ పరంగా, అంటే ఫిజిక్స్ పరంగా కాదు, జాగ్రఫికల్ పరంగా చాలా ఇంపార్టెంట్. నార్త్ నుంచి సౌత్కి
మన ఇండియా 3214 కిలోమీటర్లు ఉంటుంది తెలుసా? మన ఇండియా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు మన డిస్టెన్స్ ఎంత తెలుసా? నువ్వు ఒకవేళ ఇండియా నేను మొత్తం చుట్టాలి అంటే నువ్వు నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే 3214 కిలోమీటర్లు వస్తుంది స్ట్రైట్ అయితే. ఓకేనా? అది లేదు నేను వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తా, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాను అన్నాం అనుకో, ఈస్ట్ నుంచి వెస్ట్కి మన ఇండియా సుమారుగా 2933 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నేను 10th క్లాస్ వాళ్ళకి సోషల్ చెప్పినప్పుడు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను ఈ పాయింట్. ఓకేనా? సో ఆ విధంగా మాట. సో అర్థమైందండి. సో సీమైల్ మాట ఈ విధంగా మీరు నేర్చుకోవచ్చు. నౌటికల్ అంటే ఇప్పుడు అర్థమైందండి. నౌటికల్ మైల్ అన్న ఒకటే, సీమైల్ అన్న ఒకటే. ఓకేనా? సో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్ని యూజ్ చేసుకొని ఇవి పనిచేస్తాయి. సో 1 minute ఆఫ్ లాటిట్యూడ్ బట్టి ఇవి ఏం చేస్తాయి అంటే 1 nautical మైల్ తీసుకుంటుంది అన్నమాట. ఆ 1 nautical మైల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మైల్స్ అంటే 1.15 మైల్స్ అని చెప్తారు. లేదంటే మనకి మీటర్స్లో అంటే ఫీట్స్లో అడుగులు చెప్తారన్నమాట. అంటే సముద్రం కదండి, అంటే మ్యాక్సిమం సముద్రం కాబట్టి మనకి సముద్రాల్లో మనకి ఏంటంటే 1 nautical మైల్ ఈక్వల్ టు హౌ మెనీ ఫీట్స్ అంటారు. ఎఫ్టీ సింబల్ వచ్చేసరికి మనకి ఎఫ్టీ మనకి ఏం చెప్తారంటే 6020 feet అని చెప్తారు. లేదు ఇలా కాదు వేరే విధంగా కూడా మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, అది ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 nautical మైల్ అని ఉంది. 1 nautical మైల్ ఈక్వల్ టు 1 nautical మైల్ ఈక్వల్ టు హౌ మెనీ మైల్స్ అని ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు అనుకోండి 1.15 మైల్స్ అని కూడా చెప్పచ్చు. లేదు అనుకున్నారు అనుకోండి సుమారుగా 1.852 కిలోమీటర్స్ అని కూడా మనం చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. సో ఈ విధంగా మాట. ఓకేనా? సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే లెంత్లోనే ఇది కూడా మీరు తెలిసినట్లయితే మీకు 1 micron ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అని అడుగుతాడండి. 1 micron ఈక్వల్ టు డాష్ మీటర్స్ అని అడుగుతాడు. సో 1 micron ఈక్వల్ టు మనకి ఏంటంటే 10⁻⁶ అండి, 10⁻⁻6 మీటర్స్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి సార్ 10⁻⁻6 మీటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు 1/10 పక్కన 6 సున్నాలు పెట్టాలి, ఇలాగా 0.00000 వేసుకుంటే అన్ని మిలియన్ అంట, అంటే మిలియన్ 1 millionth ఆఫ్ మీటర్ అని చెప్పొచ్చు అన్నమాట మనం. సో మైక్రోమీటర్ అన్నమాట, దీన్ని మనం మైక్రోమీటర్ అంటాం. ఓకేనా? 1 micron అంటే మైక్రోమీటర్ అన్నమాట. మైక్రోమీటర్ అంటే మనం దీన్ని చెప్పొచ్చు, మైక్రోన్ అన్నా మైక్రోమీటర్ అన్నా ఒకే లెక్క వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను నేను. 10⁻⁶ అంటే ఏంటో ఈ పేర్లు ఎలా చెప్తారో నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమైనా వదిలేసానా? 1 యాంగ్స్ట్రాన్. ఓకే, యాంగ్స్ట్రాన్ 1 యాంగ్స్ట్రాన్. యాంగ్స్ట్రాన్ యొక్క సింబల్ ఏ నుండి పైన చిన్న బొట్లా ఉంటుంది పాయింట్. సో ఇలా ఉంటుంది. సో దీని యొక్క మీటర్స్ ఏంటంటే ఇది కూడా అంతేనండి, 10⁻⁻10 మీటర్స్. మైక్రాన్ కన్నా చిన్నదన్నమాట, ఇంకా 10⁻⁻10 మీటర్స్ మాట, ఇంకా చిన్నదన్నమాట. సో ఇవి అండి లెంత్కి సంబంధించినవి. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా 2 ఉన్నాయి, మాస్ ఉంది, టైం ఉంది. కాకపోతే టైం చూస్తే చాలా ఎక్కువ చెప్పినట్లుకున్నాను నేను, ఎక్కువసేపే, బట్ తక్కువ టాపిక్లు చెప్తాను. కానీ టాపిక్ అలాంటిది, మరి ఇంకా నేనేం చేయలేను. ఖచ్చితంగా ఇవన్నీ నేను కంటిన్యూషన్ చేయాల్సిందే. ముక్కలు చెప్తే మళ్ళీ డీవియేట్ అయిపోతారు. మొత్తం మనం ఈ టాపిక్స్ మాస్, టైము, లెంత్ ఈ 3 నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇప్పుడు మాస్ని చూద్దాం. మీరు మాస్ని చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు, కేజీల్లోని కొలుస్తారు, లేదు అంటే గ్రాముల్లోని కొలుస్తారు. ఓకేనా? గ్రాముల్లోని కొలుస్తారు. సో ఇప్పుడు మనం చూద్దాం, స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో ఇప్పుడు 1 క్వింటాల్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారండి? ఎప్పుడైనా బస్తాల లెక్కన మనం చూస్తారు, బస్తాలు అవి వేసినప్పుడు బరువులు అవి చూసినప్పుడు క్వింటాల్లో కొలుస్తారు. 1 క్వింటాల్ ఈక్వల్ టు 10 square kg అండి. యాక్చువల్గా చెప్పాలంటే, మామూలుగా చెప్పాలంటే 100 కేజీలు. 100 కేజీలు అయితే 1 క్వింటాల్ అంటారు. 100 కేజీలు అయితే 1 క్వింటాల్ అంటారు. మరి 1000 కేజీలు అయితే ఏమంటారు? 1000 కేజీలకి మళ్ళీ ఇంకో పేరు ఉంటుంది. 1000 కేజీలకి అయితే 1 మెట్రిక్ టన్ అంటారు. 1 మెట్రిక్ టన్ అంటారు. మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు. 100ని మీరు 10 square kg అంటాడు కొన్నిసార్లు బుక్కుల్లో, కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని 10 cube kg అంటాడు సింపుల్గా రాయడానికి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1000 కేజీలు అని అర్థం. ఓకే? సో నెక్స్ట్
యాటమ్ లెవెల్లోకి వెళ్తే యాటమ్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చెప్పినప్పుడు ఉంటుంది 1 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. ఈ 1 AMU అంటారు. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్, 1 అటామిక్ మాస్ యూనిట్. ఓకే, లేదు అంటే దీన్ని డాల్టన్ అంటారు. డాల్టన్ ప్రపోజ్ చేశాడు కదా, డాల్టన్ అంటారు. దీనికి సంబంధించి అది ఏంటంటే 1.66 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్. ఏంటి సార్ ఇది ఎంత చెప్పారు అంటే, చూడండి అక్కడ -27 అన్నాడు. -27 అంటే 0.0000 మరి వెళ్ళిపోద్ది ఇంకెక్కడికో, ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఒక అటామిక్ మాస్ యూనిట్ అనేది. ఓకేనా, తర్వాత అర్థమవుతుందండి. సో నచ్చితేనే లైక్ చేయండి. సో లైక్ అడుగుతాను, బట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో ఏమైనా తప్పులు చెప్పినా లేదంటే మీకు ఏమైనా మిస్టేక్స్ కనిపించినా వెంటనే నాకు సరిచేయండి. మ్యాక్సిమం మిస్టేక్స్ నేను చెప్పకుండా నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ఐఎమ్ ఏ ఫిజిక్స్ టీచర్. కెమిస్ట్రీ, సోషల్, బయాలజీ నేను టచ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. సో ఎక్కడైనా మేబీ మిస్టేక్గా నేను చెప్పుంటే నాకు చెప్పండి. నెక్స్ట్ 1 స్లగ్. ఓకేనా, 1 స్లగ్ ఇది కూడా మనకి ఏంటంటే 1 స్లగ్ అంటారండి. స్లగ్ SLUG 1 స్లగ్. 1 స్లగ్ అంటే మనకి యాక్చువల్గా 14.59 kgs మాట 1 స్లగ్. ఓకేనా, సో నేను ఇందాక చెప్పాను కదండి బ్రిటిష్ వాళ్ళు ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని యూజ్ చేస్తారని. సో ఈ స్లగ్ అనేది కూడా బ్రిటిష్ గ్రావిటేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారన్నమాట. ఓకేనా, అంటే పౌండ్స్ లెక్క కూడా కొలుస్తారని చెప్పాను కదా, పౌండ్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాను కదా ఇందాక. సో 1 స్లగ్ ఈజ్ ద మాస్ అండి, మాస్ని బట్టి చెప్తారన్నమాట. ఓకేనా, సో ఇది కిలోగ్రామ్స్లో చెప్తారు, 14.59 కిలోగ్రామ్స్ అని చెప్తారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అదే పౌండ్స్ లెక్క అనుకోండి. ఇప్పుడు చెప్పాను కదా 1 స్లగ్ అంటే 14.59 kgs అని చెప్పాను. 1 పౌండ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.4537 kgs మాట, 4.37 kgs. అర్థమైందండి. సో ఆ విధంగా మాట అంటే పౌండ్స్ లెక్క మనకి ఎక్కువగా రేర్ అండి, మనం ఎక్కువగా కేజీ, గ్రామ్స్ ఇందులోనే చూస్తారు మీరు. ఓకేనా, సో పౌండ్ అంటే మనకి మళ్ళీ గ్రామ్స్లో అంటే ఎక్కువగా కనిపిస్తుందండి. గ్రామ్స్లో అంటే ఏముంది, ఇప్పుడు ఇదే నెంబర్ని ఇప్పుడు దీనికి ఇప్పుడు 1 పౌండ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అని అడిగారు అనుకోండి నన్ను, నేను ఏం చేస్తాను 3 డిజిట్ల పక్కన 0 అదే పాయింట్ పెట్టేసుకుంటాను. అంటే గ్రాముల లెక్క చెప్పాలంటే 453.7 గ్రాములని చెప్తాను. అంతే కదా, మరి గ్రామ్స్ అంటే కేజీ నుంచి నేను ఇంటూ 1000 చేయాలి. దీన్ని ఇంటూ 1000 చేస్తే నాకు 3 సున్నాలు అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్ల తర్వాత వెళ్ళి గ్రామ్స్ లెక్కన నేను చెప్తాను. సో అంది ఆ విధంగా మనం చెప్పొచ్చు మాట. ఓకేనా, సో అంటే నాకు టైం కుదిరితే మాత్రం నేను ఖచ్చితంగా ఎంత డెప్త్ చెప్తానండి. మనకి టైం కుదిరింది కాబట్టి నేను ఎంత డెప్త్గా చెప్తున్నాను. కొన్నిసార్లు ఏంటంటే టైం లేకపోయినా మీకు డైలీ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి నేను క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. సో ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అందులో కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను అందులో. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి చూద్దామండి, ఇది ఎక్కువగా రేర్గా అడుగుతూ ఉంటాడు. 1 చంద్రశేఖర్ లిమిట్. ఓకేనా, అయితే ఇది యాక్చువల్గా ఒక మాస్ ఆఫ్ అంటే ఒక వైట్ డార్క్ స్టార్ కోసం మనకి దీన్ని చెప్పడం జరిగిందండి. చంద్రశేఖర్ అనే ఒక ఇండియన్ ఆస్ట్రోఫిజిస్ట్ మాట. ఇతను 1930లో మనకి దీన్ని ఒక వైట్ డార్ఫ్ దాన్ని కనిపెట్టి దాని యొక్క మాస్ని చెప్పడం అయితే జరిగింది. సో అయితే దాని యొక్క డిపెండింగ్ ఆన్ మాస్ని బట్టి ఈయన ఒక లిమిట్ చెప్పడమాట. దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే చంద్రశేఖర్ అన్నమాట. ఏంటి, చంద్రశేఖర్ లిమిట్ అంటారన్నమాట. లిమిట్. ఈయన ఒక ఆస్ట్రోఫిజిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదేంటి 1.4 టైమ్స్ ఆఫ్ ది మాస్ ఆఫ్ సన్ అంట. చూడండి స్టార్స్ అందుకే మనం పెద్దవంటాం, 1.4 టైమ్స్ ద మాస్ ఆఫ్ సన్ అంటున్నాడు. సో ఇది మాస్కి సంబంధించింది. నెక్స్ట్ ఫైనల్గా మనం టాపిక్లోకి వస్తాం. టైం అంటే మీ అందరికీ బాగా తెలుసు ఏంటంటే, సో టైంలో కొన్ని టర్మ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు అండి, మీ అందరికీ తెలుసు బాగానే. ఇప్పుడు 60, ఇప్పుడు సపోజ్ 1 మినిట్కి ఇప్పుడు మనం టైంని ఎందులో కొలుస్తాం, సెకండ్స్లో కొలుస్తాం. అంతేనా, సెకండ్స్లో కొలుస్తాం. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ అంటే ఏం చెప్తాం, 60 సెకండ్స్ అని చెప్తాం. ఓకేనా, 1 అవర్కి ఇప్పుడు 1 అవర్కి ఎన్ని మినిట్స్ అని చెప్తాం,
60 minutes అని చెప్తాం. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్, ఫిజిక్స్లో కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది ఎలా అంటే 1 solar day ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్ అంటాడు. 1 solar day ఈజ్ ఈక్వల్ టు 86,400 సెకండ్స్. కొంచెం నెంబరు ఓకేనా, కరెక్ట్ అండి. మ్యాథ్స్ నేను ఎగ్జాక్ట్గా రాస్తాను నా నోట్స్ నుంచి. ఓకేనా, అది 1 yearకి అయితే డేస్లో చెప్పాలంటే 1 year కంటే మనం ఏం చెప్తాం 365 1/2 మర్చిపోకూడదు, 1/2 సోలార్ డేస్ అని చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 day కంటే మనం ఎంత చెప్తామండి, 1 dayకి ఎంత 24 hours. అందుకే చూడండి 365 daysని మనం 365 చేస్తే ఆఫ్ కలిసి ఒక రోజు కలుస్తుంది. దాన్నే లీప్ ఇయర్ అంటాం. ఫిబ్రవరిలో యాడ్ అవుద్ది కదా, ఒక 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది లీప్ ఇయర్. అందులో ఒకసారి ఎందుకు వస్తుంది, ఈ 1/2లో 4 సార్లు కలిస్తే 1/2 4 సార్లు కలుస్తుంది, 2 వస్తుంది, మొత్తం 1 + 1 + 4. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి డేస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయినప్పుడు సో అక్కడ మనకి ఎక్స్ట్రా డేస్ అనేవి వస్తాయి. సో లీప్ ఇయర్ వస్తుందన్నమాట మనకి. ఓకేనా, సో నెక్స్ట్ 1 lunar month ఇది మూన్కి సంబంధించింది. 1 lunar month అంటాడు. 1 lunar month అంటే 27.3 solar days అంటారు. ఓకే, సోలార్ డేస్ అంటారు. ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా ఉన్నా ప్రీవియస్లో అడిగినా నేను అవి చెప్తానండి. ఓకేనా, సో లీప్ ఇయర్లో మనకేంటి, ఇప్పుడు చెప్పాను కదా లీప్ ఇయర్ అంటే ఏంటి. లీప్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ వస్తాయి, లీప్ ఇయర్లో మనకి ఎవ్రీ ఫిబ్రవరికి మనకి 29 days వస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వాడు ఎలా అడుగుతాడో మనకు తెలియదు. ఓకేనా, సార్ ఏంటి సార్ సోలార్ డే అంటున్నారు మీరు, సోలార్ డే అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఒక మూను పొద్దున్నే తెల్లవారుజామునే మనకు సూర్యుడు కనిపించాడు. మనకి సూర్యుడు అక్కడే ఉండడు కదా. పొద్దున్న మనం 6 o'clock అనుకుందాం. ఈ 6 o'clock నుంచి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చే 6 o'clock వరకు కనిపించే అదే పొజిషన్లో వచ్చే సూర్యుడు వస్తే అక్కడతో ఒక రోజు పూర్తయినట్లు. దానికే మనం 24 గంటలు పేరు పెడతాం. అంటే 1 solar day అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఈ 24 hours మరి సోలార్ డే అనొచ్చు అంటే ఎస్, ఇట్ ఈజ్ ఏ సోలార్ డే. భూమి చుట్టూ తిరుగుతూ 24 గంటల్లో ఒక రొటేషన్ని కంప్లీట్ చేస్తుంది. అలా కంప్లీట్ చేసినప్పుడు ఒక సోలార్ డే అంటారు. అంటే సార్ మరి ఇక్కడ సోలార్ డేస్ అని రాశారు కదా, మరి ఇక్కడ డేసే కదా, మనం డేస్ రాసుకోవచ్చు కదా అంటే ఎస్, డేస్ రాసుకోవచ్చు. అంటే 27 రోజులనే అర్థం. అది సోలార్ డేస్ అంటే ఏదో పేరుకి బాగుంటుంది కదా అని మనకి ఎక్కువగా మెటీరియలిస్టిక్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి నేను అలా రాశాను. దాన్ని 27 రోజులని చెప్పచ్చు. ఓకేనా, ఎర్త్ సోలార్ డే అంటే అరౌండ్ 24 hours. ఓకేనా, మేబీ వ్యారీ అవ్వచ్చు అటు ఇటు, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇది మన సోలార్ సిస్టంలో చెప్పుకుంటే మంచి ఫ్యాక్ట్లు ఉంటాయండి, బుర్ర పిచ్చెక్కిపోద్ది అసలు. ఓకేనా, సో లీప్ ఇయర్ చెప్పుకున్నాం. లీప్ ఇయర్ ప్రతి ఫిబ్రవరికి 29 వస్తుంది. తర్వాత ఇంకొక ఇయర్ ఉంటుందండి యాక్చువల్గా మనకి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. ఓకేనా, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, లూనార్ ఎప్లిక్స్ ఎప్పుడు వస్తుంది, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం లెంత్, మాస్ అనేవి కంప్లీట్ చేసామండి. సో మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో వాల్యూమ్ చెప్పలేదండి. వాల్యూమ్లోని ఎక్కువగా యాక్చువల్గా చెప్పాలంటే నోట్ పాయింట్ వాల్యూమ్కి సంబంధించి మనం 1 barrel అంటాడండి. ఒకసారి అడిగాడు 1 barrel అంటే 119.24 liters అండి. ఓకేనా, ఇది వాల్యూమ్కి సంబంధించింది. ఇది వాల్యూమ్కి సంబంధించింది. ఓకేనా, సో ఇది అండి. సో ట్రాపికల్ ఇయర్ అంటాడండి కొన్నిసార్లు మనకి ట్రాపికల్ ఇయర్ అంటాడు. ఓకే, నేను ఒక చిన్న పాయింట్ ఉంది, అది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ట్రాపికల్ ఇయర్ అంటాడు. ట్రాపికల్ ఇయర్ అంటాడు. ట్రాపికల్ ఇయర్ అంటే ఏమీ లేదండి, సంవత్సరం అంతా యావరేజ్ లెంత్ ఆఫ్ ట్రాపికల్ ఇయర్ అంటే మనకి 365 రోజులని కలిపి ట్రాపికల్ ఇయర్ అంటామండి.
365 డేస్, ఇంకా చెప్పాలి అంటే ఎక్స్ట్రాగా 5 అవర్స్ ఉంటుంది, అలాగే 48 మినిట్స్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే 45 సెకండ్స్ ఉంటుంది. ఇది చాలా ఫేవరెట్. అంటే మనకి 365 రోజులు అనుకుంటాం మనం, కాకపోతే 5 గంటలు ఎక్స్ట్రాగా ఉంటుంది. 5 గంటలు 4 గంటలు అలా చెప్తారు, 6 గంటలు అంటారు యాక్చువల్గా. ఈ 48 గంటలని రౌండ్ ఫిగర్ చేసి మనకి మొత్తాన్ని 49లా చేసి 6 గంటల లెక్కని చెప్పుకొని 4 సంవత్సరాలకి 6 నాళ్ళు 24 గంటలు. ఈ 24 గంటలు కలిపితే ఒక రోజు. ఆ ఒక రోజుని 365కి యాడ్ చేసి 366 రోజులు చెప్తారు. మీకు అర్థమైందండి? బట్ ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ కన్వర్షన్ ఆఫ్ ఏరియా అండి. ఒక బిట్ అడిగాడు దీని మీద, ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ ఏరియా అండి, కన్వర్షన్ ఆఫ్ ఏరియా. ఓకే, ఇది జాగ్రఫికల్ పరంగా మనకి ఐడియా ఉండాలి కన్వర్షన్ ఆఫ్ ఏరియా అనేది. సో కన్వర్షన్ ఆఫ్ ఏరియా అంటే యాక్చువల్గా మనకి పొలాలు అయ్యి మనకి కొలుస్తున్నప్పుడు యాకర్స్ అని చెప్తారు కదండి. యాక్చువల్గా అవి ఎన్ని స్క్వేర్ మీటర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. యాక్చువల్గా ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు కూడా 1 acre ఈజ్ ఈక్వల్ టు 4046 స్క్వేర్ మీటర్స్ అండి. ఓకే, 4046 స్క్వేర్ మీటర్స్, దేంటే మీటర్ స్క్వేర్ అంటారు. ఓకేనా? సో అది మాట. అయితే స్క్వేర్ మీటర్స్ని ఈ పరంగా కొలుస్తారన్నమాట. మీకు ఎప్పుడైనా సరే దీన్ని బట్టి మీరు చెప్పవచ్చు అన్నమాట. అంటే లేదు అంటే స్క్వేర్ ఫీట్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు సపోజు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్ అన్నాడు అనుకోండి. ఎంత స్క్వేర్ ఫీట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 acre ఈక్వల్ టు 43,560 స్క్వేర్ ఫీట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? స్క్వేర్ ఫీట్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా? అంటే స్క్వేర్ అంటే చదరంగం అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉండి దాని యొక్క సైజుని, ఒక ల్యాండ్ని మనం కొలుస్తాం అన్నమాట. అయితే కొన్ని చోట్ల మీరు వినే ఉంటారు హెక్టార్స్ అంటారు కదా, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని గుర్తుపెట్టుకోండి. యాకర్ అనేది చిన్న చిన్న ల్యాండ్స్కి యూజ్ చేస్తారు. హెక్టార్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒకరికి పొలం ఉంది, పొలాన్ని 100 ఎకరాలు, ఇప్పుడు 100 acres 50 acres అని చెప్పొచ్చు. కానీ ఒక అడవి ఉంది, ఒక అడవిని నువ్వు యాకర్స్లో చెప్పలేవు. సో చాలా పెద్ద మొత్తాదులో ఉంటుంది, చాలా లార్జ్ ఏరియా ఉంటుంది. సో అలాంటి వాటికి హెక్టార్స్ యూజ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాకర్ ఈక్వల్ టు 4046 స్క్వేర్ మీటర్స్ అని చెప్పాను, అది ఒక హెక్టార్ అయితే ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తారు. ఓకేనా? 10,000 స్క్వేర్ మీటర్స్ అని చెప్తారు. సో అందుకే ఇక్కడ మీకు ఏంటంటే ఇలా కూడా చెప్తారు, ఏమని 100 hectares ఈజ్ ఈక్వల్ టు 1 square kilometer. చూడండి ఇక్కడ మీటర్ కాదు కిలోమీటర్ వచ్చింది. 1 square kilometer, 1 square kilometer అంటే కిలోమీటర్ స్క్వేర్. ఓకే, సో ఆ విధంగా మాట. సో ఇది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 acre అంటే హెక్టార్స్లో చెప్పాలంటే 10,000 స్క్వేర్ మీటర్స్, అంటే సుమారుగా 2.47 times లార్జర్ దెన్ యాకర్ మాట. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు మాట. ఓకేనా? సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్స్ చూద్దామండి ఒకసారి. వాల్యూమ్ చెప్పాను ఆల్రెడీ, చిన్న పాయింట్ కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్. సో ఎక్కువగా యూనిట్స్లోని మనకి ఇంపార్టెంట్ ఇవేనండి, కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సో అయితే నేను ఆల్రెడీ 1 లీటర్ అంటే చెప్పానండి. అయితే ఒకసారి ఏమడిగాడంటే 1 లీటర్ ఈజ్ డాష్ పింట్ అంటున్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ అనేది పింట్లలో చెప్తారండి. ఎంత అంటే 1.76 పింట్ అంటారు. ఓకేనా? పింట్. ఓకేనా? సో దీన్నే మనం 100 సెంటీలీటర్స్ అని కూడా అనొచ్చండి. 100 సెంటీలీటర్స్. ఓకేనా? సిఎల్. ఓకే, సిఎల్ ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా. అలాగే ఒకవేళ 10 లీటర్స్ అని ఉందనుకోండి, 10 లీటర్స్ ఉంటే 1 డెకా లీటర్. దీన్నే సింబల్ DAL అని ఉంటుంది, డెకా. ఓకేనా? డెకా లీటర్. ఈ డెకా లీటర్నే మనం ఏమనొచ్చు అంటే దీన్నే ఇప్పుడు పైన ఉన్నదాన్నే 2.2 గ్యాలన్స్ అంటారు. ఓకే, 2.2 గ్యాలన్స్ అంటారు. ఓకేనా?
సో యుఎస్ఏలో 2.63 గ్యాలన్స్ అంటారు. సో డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి, అంటే వాళ్ళకి వేరే అంటే 2 మెథడ్స్ని ఫాలో అవుతారు కదా, సో దానికి. సో ఇది అండి కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్, కన్వర్షన్ ఆఫ్ ఏరియా. సో రెండు కూడా కవర్ చేస్తాను, ఇంతకుముందు వీడియోలో కవర్ చేయలేదని చెప్పి వీటిని ఇప్పుడు కవర్ చేశాను నేను. ఓకేనా. సో ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే, సో కొన్ని టర్మ్స్ నేను చెప్తానండి. అంటే మెట్రిక్స్ ప్రిఫిక్షన్ అనేది, అదే ప్రిఫిక్సెస్ అనేవి పవర్ ఆఫ్ 10లో మనకు చెప్తూ ఉంటారు. సో దానికి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను టేబుల్ రాస్తాను, ఆ టేబుల్ని మీరు ఫాలో అయితే మీకు చాలా మంచిది. అయితే నేను మధ్యలో మీటర్ పెట్టి ఒకసారి చేశాను, చూసారా? ముందు వీడియోలో చేశాను, ఒకవేళ చూడకపోతే అది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను టేబుల్ ప్రిపేర్ చేస్తాను, దాన్ని మీరు చూడండి. ఓకే. సో చూడండి, ప్రిఫిక్స్ ఏంటో నేను చూపిస్తాను, ఇక్కడ రాస్తాను. అలాగే దాని యొక్క సింబల్ అండ్ అలాగే పవర్. ఓకే, దాన్ని పవర్లో ఎలా రాయాలి, పవర్ ఆఫ్ 10. ప్రతిదీ 10లోనే చూస్తారని ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం మధ్యలో మీటర్ని నెగ్లెక్ట్ చేస్తే, మీటర్ కన్నా పెద్దది ఎంత అని చెప్పాను, డెకా అని చెప్పాను. డెకా తర్వాత ఏమని చెప్పాను, హెక్టా తర్వాత కిలో తర్వాత మెగా తర్వాత గిగా తర్వాత టెరా తర్వాత పెటా తర్వాత ఎక్సా తర్వాత జటా తర్వాత యొట్టా. ఏటి సార్ ఇవన్నీ పేర్లు ఎలా ఉన్నాయంటే, యాక్చువల్గా దీస్ ఆర్ ద సింబల్స్ అండి. పవర్ ఆఫ్ 10ని మనం ఒక పెద్ద లార్జ్ వాల్యూని షార్ట్గా చేసి చెప్పడానికి ఇలాంటి వాల్యూస్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. మరి ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు నడిచానరా అంటే 5 కిలోమీటర్ల మీటర్లు ఎంత అని చెప్తాం మనం, 5000 మీటర్లు అని చెప్తాం. అరే నేను 5000 మీటర్లు నడిచానరా అని చెప్తాం. అది ఇంకొక మిల్లీమీటర్లో చెప్తే ఇంకా పెద్ద నెంబర్లా కనిపిస్తుంది అది. సో అలాంటి అట్లా మనం ఏం చెప్తాం, చిన్న నెంబర్లాగా చేసి దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఫిజికల్ క్వాంటిటీని కొంచెం షార్ట్ చేసి సింపుల్గా ఉండడానికి మాట్లాడుతూ ఉంటాం. సో దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ రాయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంటుందంటే మనకి ఇక్కడ యొట్టా అండి, YOTTA, యొట్టా యొక్క సింబల్ Y. ఓకే, ఇది ఎన్ని సున్నాలు పెట్టాలంటే 10 తర్వాత 24 సున్నాలు పెడితే దాన్ని యొట్టా అంటారు. ఓకేనా. 10⁻24ని మనం యొట్టా అంటాం. ఓకేనా. తర్వాత వచ్చేసరికి జట్టా. ఓకే, జట్టాని సింబల్ ఏంటంటే జెడ్. చూడండి, లాస్ట్ మనకు అడగొచ్చు వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ప్రిఫిక్స్ పవర్ ఆఫ్ 10 అని అడిగాడు అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్లో 10⁻24 ఉంటుంది. లేదంటే ఇలా కూడా అడగొచ్చు, 10⁻24ని ఏమంటాడని అడగొచ్చు. అప్పుడు జట్టా అంటారు, యొట్టా అంటారు, ఆప్షన్లో ఇస్తాడు. అప్పుడు మీరు దాన్ని బట్టి చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. 10⁻21. తర్వాత ఎక్సా. ఓకే, ఎక్సాకి క్యాపిటల్ ఈ సింబల్ అవుతుంది. ఇదేంటి 10⁻18. అలాగే పెటా PETA, పెటా అంటే P అని అర్థం. ఓకే, 10⁻15. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అలాగే సో ఇలాగ మళ్ళీ మనం అలా కిందకి వెళ్ళిపోవాలి, 0 వరకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఓకేనా. పెటా తర్వాత వచ్చేది టెరా. ఓకేనా, టెరా. నాకైతే టెరాబైట్ వరకే తెలుసు మొదట్లో, తర్వాత నేను పెటా, ఎగ్జా, జటా, యొట్టా చూసానమాట తర్వాత. ఓకేనా, టెరాబైట్ అంటాం కదా, సో టెరా వరకు మనకి ఐడియా ఉంటుంది. సో టీ ఉంటుంది, దీని యొక్క వాల్యూ ఎంత అంటే 10⁻12. అంటే 10లో మొత్తం 12 సున్నాలు వేసుకుని వెళ్ళిపోవాలి నువ్వు. ఓకే. నెక్స్ట్ సో టెరా తర్వాత మనకు వచ్చేది గిగా అంటే దీని సింబల్ G. సో దీని యొక్క ఇదేంటంటే 10⁻9 అని మనం చెప్పుకోవచ్చు. గిగా తర్వాత వచ్చేదే మెగా. ఇది చాలామంది వినే ఉంటారు, మెగాబైటు, జిగాబైటు, టెరాబైట్ అంటాం కదా మనం కంప్యూటర్లోనే. సో ఇవి మాట ఈ పేర్లు మెగా అక్కడ యూజ్ అవుతాయి, క్యాపిటల్ M. సో దీని వాల్యూ ఏంటంటే 10⁻6 అంటారు. ఓకే. సో నెక్స్ట్ మెగా తర్వాత వచ్చేది ఏంటి, కిలో. ఇక్కడ వరకు అందరికీ తెలుసు, K ఉంటుంది సింబల్. సో ఇది ఏంటంటే 10³. కిలో అంటే 1000 అని అర్థం. ఓకేనా, అందుకే 10³ అని రాశాను. తర్వాత కిలో తర్వాత వచ్చేది హెక్టో. ఓకేనా, హెచ్ అండి ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హెక్టో యొక్క సింబల్ హెచ్. తర్వాత దీనికి వచ్చే వాల్యూ 10². ఇక్కడ నుంచి చూడండి మీరు, కిలో తర్వాత ప్రతిదీ కూడా 3 యాడ్ అవుతూ వెళ్తుంది.
మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. 10 క్యూబ్ చూడండి, ఇక్కడ నుంచి 6 క్యూబ్, అదే 10 మళ్ళీ 3 యాడ్ అయింది 6 అయింది, 6కి 3 యాడ్ అయింది 9, 9కి మళ్ళీ 3 యాడ్ అయింది 12, 12కి మళ్ళీ 3 యాడ్ అయింది 15. అంటే సింపుల్ ట్రిక్ మాట. మీరు 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి నేమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. వాల్యూస్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. పేర్లు ఒకటే గుర్తుండాలి. పేర్లకి ఒక ట్రిక్ ఉంటుందండి. ట్రిక్ అంటే మనకు నచ్చినట్లు పెట్టేసుకోవచ్చు. యొట్ట జట్ట అనేసి వైజెడ్లు అవి ఉన్నాయి కదా, సో దాంతో ఒక నేమ్ని క్రియేట్ చేసుకొని మనం ఫన్నీగా చెప్పుకోవచ్చు. హెక్టో తర్వాత మనకు వచ్చేది డెకా. సో డెకా అంటే డిఏ సింబల్, ఓకేనా. సో ఇది 10⁻1, ఓకే. నెక్స్ట్ డెకా తర్వాత వచ్చేది మీటర్. ఇక్కడ మనకి మధ్యలో యాక్చువల్గా మీటర్ ఉంటుంది, ఓకేనా. ఈ మధ్యలో మీటర్ ఉంటుంది, మీటర్. ఇది బేస్ లైన్ అని నేను రోజు చెప్పాను, నేను మధ్యలో ఉండే మీటర్. ఈ మీటర్కు పైన ఉన్నవన్నీ కూడా ఎక్కువ. సో ఇప్పుడు ఈ మీటర్ తర్వాత వచ్చేవన్నీ కూడా ఏంటి, మీటర్ కన్నా చిన్నవి. ఇప్పుడు మీటర్ కన్నా చిన్నవి అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు డెకా తర్వాత మీటర్ తర్వాత మీటర్ కన్నా చిన్నది ఎవరు, డెసి, ఓకేనా. ఏంటి, డెసి. సింబల్ వచ్చేసరికి స్మాల్ డి. ఇదేంటి 10⁻⁻1. మీటర్కి దీనికి డిఫరెన్స్ ఎంత, 10 అని చెప్పాను కదా. సో ఆ విధంగా అన్నమాట. డెసి తర్వాత వచ్చేది సెంటీ, సింబల్ సి. ఇది ఎంత, 10⁻². 10⁻² అంటే ఏం లేదు, 1/100 అంటే 1/10². సో ఈ 10² పైకి వెళ్తే 10⁻² అని రాస్తాం అంతే, ఓకేనా. సో అది సెంటీ. డెసి తర్వాత వచ్చేది సెంటీ తర్వాత వచ్చేది మిల్లీమీటర్ అంటాం కదా, మిల్లీ, ఓకేనా. మిల్లీ యొక్క సింబల్ స్మాల్ ఎమ్. తర్వాత దీన్ని ఎలా రాస్తామంటే 10⁻3. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి దాటిన తర్వాత మళ్ళీ మనం 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మిల్లీమీటర్ తర్వాత వచ్చింది మైక్రో, అంటే ఇంకా చిన్నదన్నమాట, మైక్రోమీటర్ అంటాం కదా. సో ఆ విధంగా దీని యొక్క సింబల్ మ్యూ అంటారు. సో ఎంఏ ఈ షేప్లో రాయాలి. ఇదేంటి 10⁻6. ఇక్కడ నుంచి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ నానో వచ్చేసరికి స్మాల్ ఎన్, 10⁻⁻9. నానో తర్వాత పైకో ఈ సింబల్ ఈజ్ పీకి 10⁻⁻12. తర్వాత పైకో తర్వాత ఫెమ్టో. సో ఫెమ్టో యొక్క సింబల్ ఎఫ్ వచ్చేసరికి మనకి ఇక్కడ 10⁻⁻15. అలాగే అట్టో వచ్చేసరికి ఏ అంటారు. ఇది 10⁻18 అంటే -18. తర్వాత జెప్టో. అక్కడ మనం చూడండి యొట్టా జట్టా అన్నాం కదా, ఇక్కడ జెప్టో అన్నమాట, పి వస్తుంది. జెప్టో జెడ్. సో ఇక్కడ వచ్చేసరికి 10⁻⁻21 అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యొక్టో. అది యొట్టా, ఇది యొక్టో, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి వై, స్మాల్ వై మాట. ఇవన్నీ స్మాల్ వై, స్మాల్ జెడ్. అక్కడ క్యాపిటల్, ఇక్కడ స్మాల్. ఇది 10⁻⁻24. ఇదండి. సో మొత్తం లిస్ట్ వచ్చేసరికి, ఈ లిస్ట్లో వాడు ఏం అడుగుతాడో మనకు తెలియదు. అడిగినా అడగకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఖచ్చితంగా ఈ ప్రిఫిక్స్లు అయితే మీకు ఒక ఐడియా ఉంటే చాలు. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. పై నేమ్స్ అయ్యి ఈజీగా ఉంటాయి, కానీ కిందనే కొంచెం డెసి, సెంటీ, మిల్లీ వరకు, మైక్రో వరకు, నానో వరకు పర్లేదు. కానీ ఈ పైకో, ఫెమ్టో, అట్టో, జెప్టో, యొక్టో ఈ పేర్లు కొంచెం ఇదిగా ఉంటాయి. బట్ వాల్యూస్ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే డైలీ, సో ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ఇవి యూనిట్స్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఫైనల్గా మనకి లాస్ట్ టాపిక్ అండి, డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మనకి డైమెన్షన్స్ అంటే మనకు ఒక స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసుకొని క్వాంటిటీ యొక్క రిప్రజెంటేషన్ని మధ్యలో పెట్టి రాస్తారండి. డైమెన్షనల్ రిప్రజెంటేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ అనేవి కన్సిడర్ చేయరండి డైమెన్షన్స్లో. ఇప్పుడు సపోజ్ 10 మీటర్ ఆఫ్ లెంత్ అండ్ 100 మీటర్ ఆఫ్ లెంత్ విల్ బీ డాష్ అన్నాడు అనుకోండి, డైమెన్షన్లో ఎల్ అని చెప్తాం. ఎందుకంటే 10 మీటర్ అన్న లెంత్లోనే చూస్తాము, 100 మీటర్స్ అన్న లెంత్లోనే చూస్తాం. అంటే ఇక్కడ డైమెన్షన్ అంటే ఏం చేస్తాం, లెంత్ అంటే దాని యొక్క పర్టికులర్ క్వాంటిటీని బేస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు డైమెన్షనల్ క్వాంటిటీలో మీరు ఏం చూడాలంటే, ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇలా పెట్టాము అంటే దాని అర్థం ఏంటి, డైమెన్షన్ క్వాంటిటీ
ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్ ఒక క్వాంటిటీ మధ్య పెట్టామంటే వీఆర్ డీలింగ్ విత్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది క్వాంటిటీ అని అర్థం. ఓకేనా, మరి ఇవి ఎలా పనిచేస్తాయి? సో నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ, ఏమని చెప్పాను? సో వీఆర్ డీలింగ్ విత్ మాస్. ఓకే, అంటే ఏంటి? బరువు. తర్వాత ఏం చెప్పాను? లెంత్. ఓకే, లెంత్. తర్వాత ఏం చెప్పాను? టైం. ఓకేనా, సో ఇప్పుడు డైమెన్షన్ క్వాంటిటీస్లో మనం వీటితో డీల్ చేస్తాం. మాస్ అంటే సింబల్ ఏమని రాస్తాం? ఎమ్, ఇలా పెడతాం డైమెన్షన్లో. ఓకేనా, లెంత్ అంటే ఇలా పెడతాం, ఎల్, సో రిప్రజెంటెడ్ బై ఎల్. టైం అంటే టీ. ఓకేనా, ఫర్ టైం. అరే సిమిలర్గా ఇంకొన్ని టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఉందనుకోండి. ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి ఉంటే దానికి ఎలా పెడతాం? ఏ. ఓకేనా, ఈ విధంగా డైమెన్షనల్ క్వాంటిటీ పెడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంది అనుకుందాం. టెంపరేచర్కి యూనిట్ ఏంటి? కెల్విన్ కదా చెప్పాను నేను టెంపరేచర్కి. సో టెంపరేచర్ ఉన్నప్పుడు బ్రాకెట్ ఎలా పెట్టి కే. సో ఈ విధంగా చెప్తాం అన్నమాట. ఓకేనా, సో టెంపరేచర్కి కే తీసుకుంటాం. ఇక్కడ మనం టీ తీసుకున్నాం ఆల్రెడీ, మనం టైంకి ఇక్కడ టీ తీసుకున్నాం. సో టెంపరేచర్కి కే తీసుకుంటాం. సో అలాగే లూమినస్ ఇంటెన్స్కి సిడి తీసుకుంటాం. ఓకేనా, అంటే దానికి ఎలా ఉంటుందంటే ఇలా సిడి, లూమినస్ ఇంటెన్స్కి సిడి అని తీసుకుంటాం. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అది కెమిస్ట్రీలో వస్తుందని చెప్పాను కదా, మోల్, దానికి బ్రాకెట్లో మోల్ అని ఇలా తీసుకుంటాం. ఓకేనా, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎలా ఈ డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి ఫోర్స్ ఫార్ములా చూశాను, చెప్పాను ముందు వీడియోలో. సో అది మీకు ఐడియా లేకపోతే ఒకసారి దాన్ని చూడండి. ఇప్పుడు ఫోర్స్ నాకు తెలియాలి అంటే ఫోర్స్ యొక్క డైమెన్షనల్ క్వాంటిటీ నేను ఏదో చెప్పాలి. అంటే ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా నేను ఏమని చెప్తాను? యాక్చువల్గా ఫోర్స్ ఫార్ములా ఏంటో నాకు తెలియాలి. ఫోర్స్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఫోర్స్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఓకేనా, మాస్ ఇంటూ యాక్సెలరేషన్ అవుతుంది. మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఓకేనా, ఇక్కడ నేను షార్ట్కట్లో రాస్తున్నాను, మాస్ ఇంటూ యాక్సెలరేషన్. లేదు అంటే మీకు పూర్తిగా కావాలన్నా ఇలా స్పెల్లింగ్ రాసేస్తాను, అంటే టైం తీసుకుంటుందని. అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మాస్ ఇంటూ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాస్ ఉంది, అలాగే యాక్సెలరేషన్ యొక్క సింబల్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏంటిది? దీని యొక్క ఫార్ములా ఏంటి? మాస్ ఏంటిది? మనం ఎమ్గా తీసుకుంటాం. మరి యాక్సెలరేషన్ ఫార్ములా తెలుసా మీకు? దీన్ని మనం ఏమంటాం? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. అంటే మీటర్ అంటే ఏంటి? లెంతే కదా, ఇంటూ ఎల్ బై టీ. సెకండ్ అంటే ఏంటి? టైమే కదా. మీకు అర్థమవుతుందా? మీటర్ అంటే ఇక్కడ లెంత్ని మనం ఎలా తీసుకుంటాం? ఎల్ అని తీసుకుంటాం. లెంత్ని ఎలా తీసుకుంటాం? ఎల్ అని తీసుకుంటాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్రాకెట్లు పెడుతున్నాను ఇలాగా. ఓకేనా, కొన్నిటికి బ్రాకెట్లు పెట్టడం మర్చిపోతే మీరు ఏమనుకోదు, కానీ బ్రాకెట్లు ఉండాలి. మనం డైమెన్షన్లో అదే కదా చెప్పుకున్నాం. ఏంటి? స్క్వేరు అంటే టీ ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది? ఇది టీ స్క్వేర్ అవుతుంది. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్ అంటే మీటర్ అంటే ఎల్ డివైడెడ్ బై టీ స్క్వేర్. ఇప్పుడు నాకు చెప్పండి, దీన్ని నేను పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఈ టీ స్క్వేర్ ఉంది, దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? దీన్ని ఎలా రాసుకోవచ్చు? టీ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే t⁻⁻² అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్లీ నేను ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏం రాయొచ్చు? ఇప్పుడు ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా అంటే ఈ బ్రాకెట్లన్నీ కలిపి ఒక బ్రాకెట్ కింద మధ్యలో రాసేయచ్చు. అంటే m తర్వాత l తర్వాత t⁻⁻². సో దిస్ ఈజ్ ద ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా. సో ఈ విధంగా చేయాలన్నమాట. అర్థమైందండి? అర్థమైందా? సో ఈ విధంగా చేయాలి. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా చూద్దాం. ఒక రెక్టాంగులర్ ఉందనుకుందాం. ఓకేనా, ఇలా ఒక రెక్టాంగులర్ ఉంది, దీని యొక్క ఏరియా ఏంటో కనుక్కుందాం. ఏరియా అంటే ఏం చెప్తారు? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. ఓకేనా, సో బ్రెడ్త్ అంటాం. సో మీరే చెప్పండి, లెంత్ అన్నా మీటర్లోనే కొలుస్తాం, బ్రెడ్త్ అన్నా మీటర్లోనే కొలుస్తాం. అంటే ఇప్పుడు చెప్పండి, రెండు ఏమవుతాయి? ఎల్ ఇంటూ ఎల్ఏ కదా. ఓకేనా, ఏమవుద్ది? ఎల్ ఇంటూ ఎల్ఏ కదా అవుతుంది.
అప్పుడు ఇది ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ కదా అవుతుంది. మరి మీరు అనొచ్చు సరే ఇక్కడ మాసు లేదు టైము లేదు, మరి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, ఫార్ములా ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే దీనికి డైమెన్షనల్ ఫార్ములా మనకి ఎల్ లేదు, తర్వాత అదే ఎం లేదు టీ లేదు, కాబట్టి ఎం అని రాసి ఇక్కడ 0 పెడతాం. అక్కడ 0 మీనింగ్ ఏంటంటే మాస్ అక్కడ లేదు అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైమెన్షనల్ ఫార్ములాలో దేనిపైన 0 ఉంటే దాని అర్థం అక్కడ ఆ క్వాంటిటీ లేదు అని అర్థం. సో ఎం ఇక్కడ మాస్ లేదు కాబట్టి నేను M0 అని రాసుకున్నాను, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి వీటిని, ఓకేనా. సో తర్వాత ఎల్ ఏం రాస్తాను ఇక్కడ, నేను ఎల్ స్క్వేర్ అని రాస్తాను. మరి టీ ఏమని రాస్తాను, టీ ఉంది ఇక్కడ లేదు కాబట్టి 0 అని పెడతాను. సో దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా. అర్థమైందండి? సో అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇంకోటి చూద్దాం. ఈ విధంగా చేస్తే మీరు జస్ట్ ఫార్ములా తెలియాలి అంతే. ఫార్ములా తెలిస్తే అది దాని యొక్క యూనిట్స్ తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, స్పీడ్. ఓకేనా, స్పీడ్ చూద్దాం. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం అంటే ఇక్కడ ఏమొస్తుందండి మనకి, యాక్చువల్గా చెప్పాలి అంటే డిస్టెన్స్ అంటే మనం లెంత్లో కొలుస్తాము, టైం అంటే టీలో కొలుస్తాం, అంటే సెకండ్స్లో కొలుస్తాం. అంటే ఇప్పుడు దీని ఫార్ములా ఏమని రాయాలి, డిస్టెన్స్ అంటే లెంత్, టైం అంటే టీ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా సింబల్స్, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు, టీ. ఓకేనా. సో ఫైనల్గా నేను డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయొచ్చు, దీన్ని టీ పైకి వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, పైకి వెళ్తే T⁻⁻1 ఉన్నట్లు. ఓకేనా, L ఇంటూ T⁻⁻1. సో దిస్ ఈజ్ ద స్పీడ్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట. అర్థమవుతుందండి? సో ఇంకోటి చూద్దాం, థర్డ్ వన్ ఏనా, ఫోర్త్ వన్. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూసినట్లయితే ప్రెషరు ఫోర్స్ ఒకటి అనుకుంటారు, కాదండి. ప్రెషర్ వేరు, ఫోర్స్ వేరు. ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ బై ఏరియా అంటే ఫోర్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను, ఏమని, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని చెప్పాను, డివైడెడ్ బై ఏరియా అవుతుంది. ఏరియా మీ అందరికీ తెలుసు, మీటర్ స్క్వేర్లో కొలుస్తారు. ఎప్పుడైనా ఏరియా అంటే మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా యూనిట్స్లో చెప్పినప్పుడు, స్క్వేర్ మీటర్ స్క్వేర్ అంటారని. సో అలా మాట అంటే ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ వస్తుందని ఇక్కడ మనం ఈజీగా చెప్పచ్చు. ఆల్రెడీ ఫోర్స్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. చూడండి స్టార్టింగ్లో ఫోర్స్ని చూడండి, mLT⁻⁻2 ఫైండ్ అవుట్ చేసామా. సో ఇప్పుడు మనం దాన్ని పైన వేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి, ఆల్రెడీ ఫోర్స్ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూని వేసేయండి, mLT⁻⁻2 వచ్చింది మనకి, డివైడెడ్ బై ఏరియా అంటే ఏం చెప్పాం మనం, ఎల్ స్క్వేర్ అని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ ఒక ఎల్కి క్యాన్సిల్ అయిపోతుంది, కాకపోతే ఇక్కడ ఇంకో ఎల్ మిగులుతుంది. ఈ ఎల్ ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే mL⁻⁻1, ఎందుకంటే కింద ఉన్నది పైకి వెళ్ళింది కదా, అందుకే -1 అయ్యింది. ఏమీ లేదంటే అక్కడ 1 ఉన్నట్లు. సో -1 అవుతుంది, ఇక్కడ T⁻⁻2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రెషర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా. సో అర్థమైంది, డైమెన్షనల్ ఈక్వేషన్ అర్థమైంది కదా అందరికీ. సో అది ఇంకా ఇలాగ చాలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏరియా చెప్పాను కదా, సో ఏరియా లాగే ఇంకొకటి మీరు చూసినట్లయితే, సో ఇది మీకు ప్రెషర్ అర్థమైంది కదా. సో ఏరియా లాగే ఇంకొకటి మీరు చూసినట్లయితే వాల్యూమ్ 3D వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటనుకున్నారు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇది వాల్యూమ్ యొక్క ఫార్ములా. సో చూడండి, లెంత్ అన్న మీటర్లోనే కొలుస్తారు, బ్రెడ్త్ అన్న మీటర్లోనే కొలుస్తారు, హైట్ అన్న మీటర్లోనే కొలుస్తారు. అంటే దీని డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, ఎల్ ఇంటూ ఎల్ఏ కదా అవుతుంది, మీటర్ ఇంటూ మీటరు. అప్పుడు ఈ మొత్తం కలిపి ఎలా రాయొచ్చు, L³ అవుతుంది. కానీ మన డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, అప్పుడు నేను ఏం చెప్పాను, మాస్ని మెన్షన్ చేయాలి, టైంను కూడా మెన్షన్ చేయాలి. సో దేర్ఫోర్ వాల్యూమ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే m0 L³ T0. అంటే m వాల్యూ లేదు ఇక్కడ, T యొక్క డైమెన్షను లేదు, L³ మాత్రమే ఉంది. ఓకేనా. సో ఆ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్, సో ఇలాగ కొన్ని జనరల్ అండి, ఇవన్నీ కూడా సింపులే, మీరు చేసేయచ్చు, ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఫార్ములా తెలియాలి. వెలాసిటీ ఫార్ములా డిస్టెన్స్ బై టైం కాదు, డిస్ప్లేస్మెంట్.
స్పీడ్ మనం డిస్టెన్స్ బై టైం అంటాం, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటాము. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్లో కొలుస్తాం కాబట్టి ఎల్, టైం అంటే టీ. ఓకేనా? సో ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఏం రాస్తాను, మాస్ లేదు కాబట్టి m0, సో ఎల్ అండ్ టీ పైకి వెళ్తుంది కాబట్టి -1 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇంకా నేను కొన్ని చెప్తానండి. వర్క్ ఫార్ములా ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను నేను. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇది చేసినట్లయితే మనకి డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నానండి. ఫోర్స్ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇదేంటంటే ఫోర్స్ ఏంటంటే mLT పవర్ ఆఫ్ -2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్. ఇప్పుడు ఇక్కడొక ఎల్ ఏమవుద్ది, ఇంటూ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది డైరెక్ట్గా mL² T² -2 అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ ఇంటూ m ఇంటూ v². అంటే స్పీడ్ అండి, m అంటే మాసు. ఓకేనా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే 1/2ని మనం నెగ్లెక్ట్ చేస్తాం డైమెన్షనల్ ఫార్ములాలో. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనం మాస్ వెలాసిటీ మాత్రమే చూస్తాం అన్నమాట. మాస్ ఏంటి, m. ఓకేనా? తర్వాత వెలాసిటీ మనం ఆల్రెడీ తెలుసు, మనకి m లేదు కాబట్టి మనం LT ఇన్వర్స్ ఇది చెప్తాం అన్నమాట. LT ఇన్వర్స్ ఏమన్నాడు ఇక్కడ, స్క్వేర్ అన్నాడు. చూడండి, v² అంటే హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది, m, ఇది L² అవుతుంది, అలాగే T² -2 అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా అన్నమాట. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏముంటుంది, PE అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు ఆపోజిట్లో ఉంటాయి. సో ఇదేంటి, mgh అంటే m ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ అన్నమాట. ఓకేనా? హైట్. మరి దీని యొక్క ఎలా వస్తుందంటే మనకి mగానే వస్తుంది. ఓకేనా? గ్రావిటీ అంటే మనకి LT పవర్ ఆఫ్ -2 వస్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ L వస్తుంది. సో L మల్టిప్లై అవుతుంది. టోటల్గా మనకు ఫార్ములా mL² T² -2 వస్తుంది. అంటే చూడండి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఒకలాగే ఉన్నాయి మీరు గమనించినట్లయితే. సో ఈ విధంగా కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ చెప్పాను. ఇంపార్టెంట్నే కాదు, మొత్తం అన్నీ క్లియర్ చేశాను. కొన్ని ఇంకా ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులోని ఎన్నని చెప్తాం అసలు. ఫోర్స్ ఉంటుంది, పవర్ ఉంటుంది, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఫైనల్ ఒకటి చెప్పేద్దాం. పవర్ ఉంటుంది, ఇలా కొన్ని 20-30 ఉంటాయండి. మొత్తం రాసుకోవాలే కానీ, మీ ఓపిక నా ఓపిక మనం రాసుకోవాలే కానీ. ఏంటి పవర్ ఫార్ములా, వర్క్ బై టైమ్. సో వర్క్ బై టైం కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఫార్ములా వచ్చేసి నేను డైరెక్టర్గా చెప్పేస్తున్నానండి. వర్క్ ఇక్కడ మీరు రాసేసుకోండి, నోట్స్ కాబట్టి మీరు డైరెక్టర్ రాసేసుకోండి. mL² T². ఓకే, మైనస్. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. అంటే డైరెక్టర్గా మనం రాసేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా ఉన్నాయా, సో ఎక్కడైనా ఏదైనా తప్పు ఉన్నా వెంటనే నాకు చెప్పండి, నేను వెంటనే క్లారిఫై చేసుకుంటాను. సో ఇవి ఫ్రెండ్స్ ఒక టాప్ మోస్ట్ అవసరమైనవి నేను చెప్పాను. ఇంకా కొన్ని ఉంటే దానికి మీరు తయారు చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫార్ములాలు నేర్చుకోండి. సో ఫార్ములాలు నేర్చుకుంటే నేను ఏంటంటే ఇప్పుడు చెప్పిన డైమెన్షనల్ మెథడ్ని మీరు యూజ్ చేస్తే మీకు డైరెక్టర్గా వచ్చేస్తుంది. సో దీంతో ఇక్కడ మనకి ఫైనల్గా ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ది ఎండ్. సో మనం ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేసేసాం.